హరే కృష్ణ. దండోత్ప్రణామాలు అందరికీ. శ్రీమద్ భాగవతం ఈరోజు చర్చలోకి వచ్చినందుకు. సో మనము ముందు జయరాధ మాధవ కీర్తన చేసుకుందాం. అట్లా జయ రాధ మాధవ కుంజ విహారీ కపి జన వల్లభ గిరివరధారీ. कुंज बिहारी गोपी जन जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी. जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी. जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी. जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी. यशोदनन्दना ब्रज जनरञ्जना यमुना तीरवनचारी. यशोदानन्दना ब्रज जनरञ्जना यमुना तीरवनचारी. यशोदनन्दना ब्रज जनरञ्जना यमुना तीरवनचारी. यशोदानन्दना ब्रज जनरञ्जना यमुना तीरवनचारी. जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी. जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी. जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी. जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम
जय श्री प्रभुपाद की हरिनाम संकीर्तनम की संवेद गौर भक्त वृंद की जय निताय गौर सीतनाथ प्रेमानंदे हरि हरि बोल। హరే కృష్ణ. సో మనము ఇప్పుడు మంగళాచరణ ప్రేయర్ చేసుకొని తర్వాత ఆరంభిద్దామంటే ఈరోజు చర్చని. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాదే పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరద్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.
जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం 18వ అధ్యాయం 24వ శ్లోకం నుంచి ఈరోజు ఆఖరి శ్లోకం ఈ అధ్యాయంలో 50వ శ్లోకం వరకు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. సో మనము ఇప్పటివరకు చూసింది ఏంటంటే ముఖ్యంగా మన లాస్ట్ క్లాస్లో సూత గోస్వామి మరియు శౌనకాది ఋషులు ఇద్దరు కృష్ణ కథని చర్చించుకోవడం ఎంత ముఖ్యం, దాని గొప్పతనం మహిమ, సో దానికి కావాల్సిన యోగ్యత వాటన్నిటి గురించి చర్చించుకున్నారు. అలాగే శౌనకాది ఋషులు సూత గోస్వామిని ఇంకా పరీక్షిత్ మహారాజు గురించి, ఈ కృష్ణుడి యొక్క కథల గురించి, కృష్ణుడి యొక్క సంబంధించిన ఆయన భక్తుల గురించి ఇంకా వివరాలని చెప్పమని ఆయన కోరుతారు. అందుకని ఆయన ఇప్పుడు ఏం జరిగింది ఇంకా విషయం ఇప్పుడు మనం చూసాము. దీనికన్నా ముందు అధ్యాయంలో ఎలా పరీక్షిత్ మహారాజు కలిని నియంత్రించాడు, అలాగే ఎలా ధర్మాన్ని సంరక్షించాడు, పునర్స్థాపించాడు, ఇంకా ఎలా ధర్మానుసారంగా తన ప్రజల్ని రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడనే విషయాన్ని మనం ముందే చర్చించుకున్నాం. సో అలా ఆయన మంచిగా అలా ఎంతో చక్కగా ధర్మానుసారంగా పాలన జరుగుతున్నప్పుడు ఒకానొక రోజు ఏం జరిగింది ఘటన అనే విషయం నుంచి ఇక్కడ ఆరంభిస్తారు సూత గోస్వామి. సో అలా స్టార్ట్ అవుతుందండి. 24, 25 2 శ్లోకాలు ఒకేసారిగా ఉన్నాయి. రెండు ఒకేసారి చదివి పారాయణం చేసి చర్చించుకుందాం. ఏకదా ధనురుద్యమ్య విచరన్ మృగయాం వనే మృగాననుగతః శ్రాంతః క్షుదితస్త్రిషితో వృషం జలాశయం అచక్షానః ప్రవివేశ తం ఆశ్రమం దదర్శ మునిమాసీనం శాంతతం మీలితలోచనం. సో ఇక్కడ ఏం చూస్తున్నామంటే మనము ఏకదా ఒకానొక రోజు ధనురుద్యమ్య, ఆయన ధనుష్యు బాణాల్ని తీసుకొని ఆయన రథంలో ఆయన వనంలోకి విచరన్ మృగయాన్ వనే, వనంలోకి వెళ్ళారనమాట. సో షికారు చేయడానికి. మృగాన్ అనుగత శ్రాంత, అలా మృగాలను వెతుక్కుంటూ క్షుదితస్త్రిషితో భృషం. క్షుదిత అంటే ఎంతో ఆకలిస్తుందంట ఆయనకి. అలాగే త్రిషితో అంటే ఎంతో దాహం వేస్తుంది, అంటే ఎంతో ఆకలికి దాహానికి తీవ్ర దాహం దానికి గురయ్యి జలాశయం అచక్షణ, జలాశయం ఎక్కడుంది, నీరు ఎక్కడ దొరుకుతుంది, జలం ఎక్కడ దొరుకుతుంది, ఈ యొక్క త్రిషితో థర్స్ట్, ఈ యొక్క దాహాన్ని తీర్చుకోవడానికి జలం ఎక్కడ దొరుకుతుంది వెతుక్కుంటూ అక్కడ ఒక ఆశ్రమాన్ని చూస్తాడనమాట. ప్రవివేశతం ఆశ్రమం, అక్కడ ఆ ఆశ్రమాన్ని చూసి అందులో ప్రవేశిస్తాడు. ప్రవివేశతం ఆశ్రమం, అక్కడ ఏం చూస్తాడంటే ఆయన ఒక ముని ఆ ఆశ్రమంలో కూర్చొని ఉన్నాడంట. దదర్శ మునివాసీనం శాంతం మీలితలోచనం, ఎంతో శాంతంగా కూర్చున్నాడంట. అక్కడ వాతావరణం అంతా ఎంతో శాంతంగా ఉంది. ఆ యొక్క ముని అక్కడ ధ్యానంలో కూర్చున్నాడు. ఆయన కళ్ళు మూసుకొని ఉన్నాడు అనమాట, కళ్ళు తెరిచిలేవు. మునివి ధ్యానంలో ఉన్నాడు, ఆయన కళ్ళు మూసుకొని ఉన్నాడు అనమాట. శాంతం మీలిత లోచనం. సో ఇలా అక్కడికి చేరుకున్నాడు పరీక్షిత్ మహారాజు. ఇప్పుడు మనము ఇక్కడ చూసే ఘట్టం ఏంటంటే 24 నుంచి ముఖ్యంగా 31వ శ్లోకం వరకు ఎలా పరీక్షిత్ మహారాజు ఆ యొక్క ముని ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఆయన దాహాన్ని తీర్చుకోవడం కోసం వెళ్తాడు. కానీ ఆ ముని తన ధ్యానంలో ఉండడం వలన ఆ రాజు వచ్చిన విషయాన్ని గ్రహించలేకపోతాడు, ఆయనకి ఏమాత్రం అతిథి సత్కారం చేయలేకపోతాడు. అది చూసి తన దాహాన్ని కోసం తీర్చుకోవడానికి అక్కడ వస్తే ఆయనను ఎవ్వరూ పలకరించేవారు లేరు.
మొత్తం ప్రపంచానికే రాజైన పరీక్షిత్ మహారాజుని స్వాగతం పలకడానికి కూడా ఎవరు లేరు. అలాంటి మునిని ఆ ఆశ్రమాన్ని చూస్తారు. అక్కడ ఆయన విచారణ చేస్తాడు పరీక్షిత్ మహారాజు. ఆయనకి ఏ ప్రతిస్పందన దొరకదు ముని నుంచి, కానీ అక్కడ ఎవరు లేరు. సో దానికి ఎంతో క్రోధానికి గురవుతాడు పరీక్షిత్ మహారాజు. సో ఇదంతా మనం ఘట్టం చూస్తాము మొదటి 3 శ్లోకాల్లో. సో దీని ద్వారానే తర్వాత మనం చూస్తాము ఈ ముని, ఈ శమిక్ ఋషి, ఈయన పేరు ఎవరైతే ఇప్పుడు ధ్యానంలో కూర్చొని ఉన్నాడో, ఎవరి ఆశ్రమానికైతే పరీక్షిత్ మహారాజు విచ్చేశాడో ఆ ఋషి పేరు శమిక్ ఋషి. ఆయనకు పుత్రుడు ఉన్నాడు, ఆయన చిన్న బాలుడు, బ్రాహ్మణ బాలుడు, ఆయన పేరు శృంగి. ఆయన బయట అతన మిత్రులతో ఆటలాడుకుంటున్నాడు అన్నమాట ఆ సమయంలో. సో ఇక్కడ తర్వాత పరీక్షిత్ మహారాజు మనం చూస్తాం ఈరోజు కదా. సో పరీక్షిత్ మహారాజు ఆ యొక్క క్రోధానికి గురయ్యాక అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ఒక మృతి చెందిన ఒక సర్పాన్ని చూస్తాడు. సర్పదేహం మృతి చెందిన సర్పాన్ని చూసి దాన్ని తీసుకొని ఆ యొక్క శమిక్ ఋషి ఆయన యొక్క మెడలో వేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. సో అప్పుడు తర్వాత ఈ విషయం తెలిసిన ఆ యొక్క పుత్రుడు, మునిపుత్రుడు అయిన శృంగి ఎంతో క్రోధానికి గురవుతాడు. నా తండ్రిని అవమానించిన ఆ రాజు ఇంకా ఎంతో దూషితమైన శబ్దాలని కూడా ఉపయోగిస్తాడనమాట. ఆయనకి శాపాన్ని ఇస్తాడనమాట. ఈ రోజు నుంచి 7 రోజుల తర్వాత తక్షక అని ఒక సర్పం ద్వారా కాటు వేసి ఆ యొక్క రాజు మృతి చెందుతాడు అని శాపం ఇస్తాడనమాట పరీక్షితుడికి. ఈ శృంగి చిన్న బాలుడు, బ్రాహ్మణ బాలుడైన శృంగి. సో దాని తర్వాత ఏం జరుగుతుందనేది మనం చూద్దాం. కానీ మనకు తెలిసిన విషయం ఏంటంటే దీని ద్వారానే అసలు ఇప్పుడు 7 రోజుల తర్వాత మరి పరీక్షిత్ మహారాజు భగవద్ధామానికి వెళ్ళిపోతాడు. కానీ ఆ 7 రోజులు ఏం చేశాడన్నదే ఎంతో ముఖ్యమైన విషయం మనకు నేర్చుకోవడానికి. సో మరి ఎందుకు ఇలా జరిగింది, పరీక్షిత్ మహారాజుడు ఎందుకు ఇలా వ్యవహరించాడు, ఆయన బ్రాహ్మణుల్ని మునుల్ని రక్షించే ఆ ధర్మాన్ని పాలించే రాజు అయిన పరీక్షితుడు ఎందుకు ఇలా చేశాడు అనే విషయాన్ని ఇక్కడ విస్తృతంగా తాత్పర్యాల్లో మనకి ప్రభుపాదుల వారు చర్చించారు. అది ఈరోజు నుంచే చూద్దామంట. అంటే మొదటి తాత్పర్యం నుంచి దాని గురించి వర్ణిస్తారు. సో ఇది భగవంతుడి యొక్క లీల. మనం చూసాం పరీక్షితు మహారాజు గర్భంలో ఉన్నప్పుడే భగవంతుడు స్వయంగా రక్షించాడు. మనము ఇది ఒకసారి కూడా ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. మారే కృష్ణ రాకే కృష్ణ మారేకే. ఎవరినైనా కృష్ణుడు రక్షించాలనుకుంటే ఆయన ఎవరు చంపలేరు. అలాగే ఎవరైనా కృష్ణుడు అనుకున్నాడు అంటే తను ఇప్పుడు మృతి చెందాల్సిందే అని ఆయనని ఇంకొవ్వరూ రక్షించలేరు కూడా. సో ఇదంతా భగవంతుడి ఇచ్ఛానుసారంగానే జరుగుతుంది. ఎందుకంటే పరీక్షిత్ మహారాజు శుద్ధ భక్తుడు, అవునా. సో ఆయన శుద్ధ భక్తుడు, ఆయన భగవంతుడి ఇచ్ఛానుసారంగానే ఆయన జీవితంలో ఎన్నో రకాల లీలలు జరుగుతాయి. సో ఇక్కడ కూడా మనం చూస్తున్నాము. సో భగవంతుడు ఇంకా అనుకున్నాడు అనమాట, నా భక్తుడు ఇంకా నా దగ్గరికి తిరిగి వచ్చేసేయాలి, ఇంకా చాలా రోజులు ఉన్నాడు భౌతిక ప్రపంచంలో. కానీ తిరిగి వచ్చే సమయంలో ఆయన ద్వారా ఎంతో విలువైన ఆ శ్రీమద్ భాగవతాన్ని ఈ మానవ జాతికి అందేలా నేను చేస్తాను అని భగవంతుడు ఇక్కడ ఒక లీలను రచన చేశాడనమాట. సో తన భక్తుడిని తన దగ్గరికి తీసుకువెళ్ళడానికి ఇలాంటి ఒక సందర్భాన్ని సృష్టించారనమాట. అంటే ఇది ప్రభుపాదులు వారు అంటారు, ఇలా భగవంతుడు శుద్ధ భక్తుడైన పరీక్షిత్ మహారాజు అసలు ఆయన ఆకలేయడం ఏంటి, ఆయనకి దాహం వేయడం అనేది అసలు భౌతిక శుద్ధ భక్తులు, భగవంతుడి శుద్ధ భక్తులు భౌతిక అవసరాలకు కూడా అతీతంగా ఉంటారు. అంటే వాళ్ళకు దాహం ఇంకా ఆకలి నుంచి కూడా వాళ్ళకు అధిగమించే శక్తి వాళ్ళకు ఉందన్నమాట. అందుకని మనం చూస్తాము పరీక్షిత్ మహారాజు 7 రోజులు శుకదేవ గోస్వామి దగ్గర శ్రీమద్ భాగవత కథని వింటారు. అది 2వ స్కందం మొదటి నుంచి ఆరంభమవుతుందండి. సో అప్పుడు చర్చించుకుందాం ఆ కథ ఏంటనేది. సో ఇక్కడ అప్పుడు ఆ 7 రోజుల్లో ఒక్కరోజు కూడా ఏమీ తినరు, నీళ్లు ఒక్క చుక్క నీళ్లు కూడా తాగరన్నమాట. అలాగే ఒక్క క్షణం కూడా నిద్రపోరు పరీక్షిత్ మహారాజు శుకదేవ గోస్వామి. ఇద్దరు 24 గంటలు 7 దినాలు
నిరంతరంగా శ్రీమద్ భాగవతాన్ని చర్చించుకుంటారు. అలాంటి పరీక్షిత్ మహారాజు మరి ఇప్పుడు ఎలా ఆకలికి ఇంకా దాహానికి గురయ్యి దాన్ని తట్టుకోలేకపోతున్నాడు. ఇదంతా భగవంతుడి యొక్క అనుగ్రహం ద్వారానే జరుగుతుంది, ఆయన ఇచ్ఛానుసారంగానే జరుగుతుంది. అలాంటి సమయంలోనే ఆ అడవిలో అతను ఆ సమయంలో అలాంటి ఆశ్రమానికి చేరుకోవడం, అలాంటి ఆశ్రమంలో అదే సమయంలో ఆ యొక్క శమిక ఋషి ధ్యానంలో కూర్చోవడం, రాజు వచ్చాడు, సామ్రాట్ చక్రవర్తి రాజు మొత్తం ప్రపంచానికి తన ఇంటికి తన ఆశ్రమానికి వచ్చాడనే విషయాన్ని కూడా ఆయన గ్రహించుకోలేకపోవడం, దీన్ని చూసి ఆయన అపమానితుడిగా భావించి, అపమానం చెందిన వ్యక్తిగా భావించి క్రోధానికి గురయ్యి పరీక్షిత్ మహారాజు ఆ రకంగా ఆయన్ని అవమానించడం, అంటే ఆ యొక్క మృతి చెందిన సర్పాన్ని తన యొక్క మెడలో వేయడం అనేది మొత్తం చూస్తే మనకి ఇక్కడ ప్రభుపాద వారు అంటున్నారనమాట, ఇదంతా భగవంతుడి ఇచ్ఛానుసారంగా జరిగింది. సో ఇలా ఇంకొక విషయం మనం చాలా ముఖ్యమైన విషయం ఇక్కడ గ్రహిస్తాం ఏంటంటే, ఇలా ఏదైనా సందర్భం ఇది ఎంతో మనకు అనిపిస్తుంది, అదేంటి పరీక్షితుడు ఎంత మంచి భక్తుడు, మంచి రాజు, ఈయనతో ఇలా జరిగింది ఏంటి, ఇప్పుడు ఎంతో బాగా పరిపాలిస్తున్నాడు మొత్తం ప్రపంచాన్ని, ఇలాంటి సమయంలో ఇలా ఈ శాపం తగలడం ఏంటి, 7 రోజుల్లో ఆయన మృతి చెందడం ఏంటి, ఇదంతా మనకి ఎంతో బాధాకరమైన విషయంగా అనిపించవచ్చు. కానీ భక్తుడు ఎలా దాన్ని స్వీకరిస్తాడు, అలాంటి సందర్భాన్ని, అలాంటి శాపాన్ని ఎలా తన జీవితంలో స్వీకరిస్తాడనే విషయమే ఇక్కడ పరీక్షిత్ మహారాజు నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం అన్నమాట. అది మనకు అనిపించవచ్చు ఇదేదో చాలా దురదృష్టకరమైన ఘటన అని, కానీ పరీక్షిత్ మహారాజు మాత్రం అది భగవంతుడి కృపగానే స్వీకరిస్తాడు. సో ఇక్కడ భగవంతుడు ఎలాగైతే మనం చూస్తామో, భగవద్గీతలో మనం చూస్తాం కదా, మొట్టమొదటి అధ్యాయం ఏముంటుందండి, మొట్టమొదటి అధ్యాయంలో భగవద్గీత మొట్టమొదటి అధ్యాయంలో అర్జునుడు, శుద్ధ భక్తుడైన అర్జునుడు కృష్ణుడి సమక్షంలోనే ఆయన ఈ యొక్క భౌతిక బంధనాలకి, భావాలకి, ఉద్వేగాలకి లోనై ఆయన ఆయన ఒక భ్రమించిపోతాడు, ఆయన ఒక మతి భ్రమిస్తుంది. అసలు నేను ఏం చేస్తున్నాను, నేను యుద్ధం చేయాలా వద్దా, నేను ఎందుకు చేయాలి, నేను ధర్మాన్ని చేస్తున్నానా, ధర్మాన్ని అనుసరిస్తున్నానా, అసలు ఇది ధర్మమేనా, అసలు ధర్మం అంటే ఏమిటి, సమ్మూఢ చేత, ఆయన చేతన అంతా సమ్మూఢ చేత అయిపోయిందనమాట, ఆయనకు అర్థం కావట్లేదు. అలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడే కదా, అప్పుడే కదా అవసరం వచ్చేది. కృష్ణుడు అప్పుడే కదా మరి భగవద్గీత చెప్పేది. ఒకవేళ అర్జునుడికి అన్నీ సరిగ్గా గుర్తుండి సరైన పరిస్థితిలో ఉంటే భగవద్గీత చెప్పాల్సిన అవసరం ఏం పడేది కృష్ణుడికి. ఆ భగవద్గీత అక్కడ కృష్ణుడు చెప్పకపోతే ఒకవేళ అక్కడ అర్జునుడికి మనందరికీ ఎలా దక్కేది? సో భగవంతుడు తన భక్తుల్ని ఒక సాధనగా, ఇన్స్ట్రుమెంట్, ఒక సాధనగా చేసుకొని వారి మాధ్యంతో మనందరికీ తన కృపని ప్రసాదిస్తాడు. ఎలాగైతే అర్జునుడిని సాధనగా చేసుకొని, అక్కడ కూడా మనం చర్చించుకున్నాము, అర్జునుడి ఒక మాధ్యం చేసుకొని కృష్ణుడి భగవద్గీతని మనందరికీ అందించాడు. అలాగే ఇక్కడ భగవంతుడు పరీక్షిత్ మహారాజుని ఆ మాధ్యం సాధనగా చేసుకొని ఈ లీల ద్వారా పరీక్షితుడు ద్వారా శుకదేవ గోస్వామి ముఖం ద్వారా ఈ యొక్క శ్రీమద్ భాగవతాన్ని మనకు అందించబోతున్నాడు భగవంతుడు కృష్ణుడు. సో ఇదన్నమాట ఈ యొక్క ముఖ్య ఘటన యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ లీల ఎందుకు జరిగింది ఇలాంటిది అనేది. సో ఇది చాలా ముఖ్యమైన విషయం మనం అర్థం చేసుకోవడానికి సరైన దృష్టికోణంతో. సో ఇది భగవంతుడి తన భక్తులతో చేసే లీల. అంటే భగవంతుడు కోసం భక్తులు ఎలాంటి విషయాన్నైనా, ఎలాంటి పరిస్థితులనైనా, ఎలాంటి ఘటనలైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారన్నమాట. ఆ విషయాన్ని మనం ఇంకా ఈ యొక్క అధ్యాయంలో, ఇంకా వచ్చే అధ్యాయంలో కూడా నేర్చుకుంటాం. అందుకనే మీరు చూసారా, భగవద్గీత భగవంతుడి యొక్క చెప్పాలంటే శిక్షణలు 2వ అధ్యాయం నుంచి ఆరంభమవుతాయి. ఎప్పుడైతే 2.7 2వ అధ్యాయంలో 7వ శ్లోకంలో అర్జునుడు శరణాగతుడు అవుతాడు కృష్ణుడికి, దాని తర్వాతనే
కార్పణ్యదోషోపహత్స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేత యశ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాది మాం త్వాం ప్రపన్నం అని ఎప్పుడైతే భగవంతుడికి శరణాగతుడు అవుతాడో దాని తర్వాత కృష్ణుడు అక్కడి నుంచి 2వ అధ్యాయం నుంచి ఆయన బోధనలను శిక్షణలను ఆరంభిస్తాడు. సో మొదటి అధ్యాయం అనేది మొత్తం భగవద్గీతకి ఒక ఇంట్రడక్షన్, అదొక పరిచయం లాంటిదన్నమాట. దానికి భగవద్గీత ఆరంభం అవడానికి దానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్. అంతేకాకుండా భగవద్గీతకు మొత్తం సారమే అక్కడ ఉండడం కాకుండా ఈ యొక్క మొత్తం శ్రీమద్ భాగవతానికే ఈ మొదటి స్కందం అనేది ఒక పరిచయం లాగా. సో శ్రీమద్ భాగవతం ఆ చర్చ శుకదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజు మధ్యలో జరిగే చర్చ మనకు, ఆ చర్చ ఆరంభం అవడానికి ఏమేమి ఘట్టాలు కారణమయ్యాయి, అందులో కూడా భగవంతుడి లీలలు భక్తుడి లీలలు ఉన్నాయి. చూసాం కదా మనము మొదటి స్కందంలో ఎన్నో లీలలు చర్చించుకున్నాం ఆల్రెడీ. సో ఇదన్నమాట విషయం. సో అందుకనే ఈ మొదటి స్కందం మొత్తం భాగవతానికే మనకు పరిచయం అన్నమాట, పరిచయాన్ని ఇస్తుంది. దానికి కావాల్సిన ఆ బ్యాక్గ్రౌండ్ చెప్తుంది అనమాట, ఎందుకు భాగవతం చెప్పవలసి వచ్చింది అని. సో 26వ శ్లోకం. సో మీకు క్లియర్గా ఉంది కదండి. కొద్దిగా ఇక్కడ ఇంటర్నెట్ కొంచెం రీకనెక్ట్ అవుతుండే, అందుకే ఇప్పుడు మళ్ళీ కనెక్ట్ అయిపోయింది. మధ్యలో చిన్నగా బ్రేక్ వచ్చినట్టు అనిపించింది నాకు, అందుకే అడుగుతున్నాను. సో ఇప్పటివరకు నేను చర్చించింది అంటే సారం, అసలు చిన్నగా ఈరోజు చర్చించిన విషయం. ఇప్పుడు మనం ఒక్కొక్క శ్లోకం చూసుకుంటూ వెళ్తాము. 26వ శ్లోకం నుంచి ఒకసారి మీరు నాకు కన్ఫర్మ్ చేసేయండి. క్లియర్గా ఉంది కదండి? ఓకే, రామచంద్రారెడ్డి చెప్తున్నారు క్లియర్. ఓకే, క్లియర్గానే ఉందంటున్నారండి అందరూ. ఓకే, అంటే మేబీ మధుశ్రవణ్ ప్రభు తన వైపు నుంచి చెక్ చేసుకోవచ్చు ఒకసారి, ఆడియో ప్రాబ్లం ఉంటే. లాస్ట్ అగైన్ మాధవ్ ప్రభు. యాక్చువల్లీ వైఫై కొద్దిగా ఫ్లక్చుయేట్ అవుతుంది, అందుకని ఇప్పుడు వైఫై నేను తీసేసి మొబైల్ డేటా కనెక్ట్ చేశాను. అది స్టేబుల్గా ఉండాలి. సో ఇప్పుడు స్టేబుల్గా ఉండవలసి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. సో మనం కంటిన్యూ చేద్దామంట. సో 26వ శ్లోకం నుంచి చూస్తున్నాము. ఓకే, అచ్చా, నేను ముందు వెళ్ళే కన్నా ఒకసారి ముందే చెప్పుకుంటాను. సో నేను ఆలోచించానండి, మీ అందరూ చాలామంది అడిగారు ఒక క్లాసే ఉంది వీక్లీలో, ఒక క్లాస్ కన్నా ఎక్కువ చెప్తే బాగుంటుందనేసి. ఇంకా మనం ఇంకో బుక్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. అందుకే నేను బాగా ఆలోచించాను. సో నాకు ఏది వీలవుతుంది సమయం అనే విషయాన్ని ఆలోచించాను. ఇది అందరికీ అనుకూలంగా ఉండకపోవచ్చు. సో నేనేమనుకుంటున్నానంటే మన సోమవారం నుంచి, అంటే రేపు కాకుండా ఎల్లుండి నుంచి, సోమవారం నుంచి ప్రతిరోజు ఉదయం 8:30 నుంచి 8:30, 8:30 నుంచి 9 వరకు హాఫ్ అన్ అవర్ భాగవత కథ ఉంటుంది. అంటే భాగవతం చర్చించుకుంటాము. ఎన్ని శ్లోకాలు అయితే అన్ని శ్లోకాలు. మామూలుగా ఇప్పుడు మనం అప్రాక్సిమేట్లీ 1 అవర్ చర్చ అనేది జరుగుతుంది. మనకి 10-15 నిమిషాలు మనం కీర్తన చేసుకొని ప్రేయర్స్ చేసుకొని ఒక 1 అవర్ చర్చించుకుంటాము. సో హాఫ్ ఉంటుంది అనుకోండి ఇందులో చర్చ. కాకపోతే నేను ప్రతిరోజు చేయగలను, 5 రోజులు చేయగలను వారంలో. ఒక వెడ్నెస్డే థర్స్డే, మిగతా అంటే వెడ్నెస్డే థర్స్డే కాకుండా, అంటే బుధవారము ఇంకా గురువారం కాకుండా మిగతా 5 రోజులు ప్రతిరోజు 8:30కి ప్రొద్దున్నే నేను భాగవతం చర్చించుకోగలను. ఇది నాకు అనుకూలంగా ఉంటుంది. సో కొంతమందికి అనుకూలం కాకపోవచ్చు. సో వారు మిగతా సమయంలో డే టైంలో ఎప్పుడైనా మీరు ఫ్రీగా ఉంటే, లేకపోతే నైట్లో కానీ సాయంకాలం కానీ రాత్రి కానీ మీరు వినేయచ్చు. పొద్దున్నే నేను ఇంకొక విషయం కూడా అనుకున్నాను, మనం పొద్దున్నే మామూలుగా మా మందిరంలో కూడా భాగవతం తీసుకుంటాము. సో నేను అదే ఇక్కడ ఆన్లైన్లోనే తీసుకుందాం అనుకుంటున్నాను 5 days. సో 8 నుంచి మాకు హిందీలో కూడా కొంతమంది నా స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళు కూడా. అందుకే 8 నుంచి 8:30 వరకు హిందీలో తీసుకుంటాను. అదే సేమ్ సెక్షనే మళ్ళీ మనం తెలుగులో కూడా, 2 ప్యారలల్గానే నడుస్తాయి. సో
8:30 to 9 ప్రతిరోజు తీసుకుంటాను. ఇంకా మన ఈ సాటర్డే ఈ 4కి ఇదే సమయంలో, లేకపోతే ఇంకొక సమయం చూసుకుందామంట ఈవినింగ్ టైంలో ఒకసారి. అది ఇంకొకటి మనము బుక్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. అది మాత్రం నేను రథయాత్ర తర్వాతనే స్టార్ట్ చేస్తాను. అది ఇప్పుడు స్టార్ట్ చేయడానికి ఆలోచించాలి. నేను టైం చూసుకుంటాను ముందు, షెడ్యూల్ సెట్ చేసుకొని. కానీ ఇది మాత్రం నేను మండే మార్నింగ్ నుంచే స్టార్ట్ చేస్తాను 8:30. సో మనము కీర్తన ఉండదండి, ఎందుకంటే కీర్తన చేసుకుంటే అందులో మనకు 10 minutes పోతుంది. సో నేను డైరెక్ట్గా ప్రేయర్ చేసుకొని క్లాస్ స్టార్ట్ చేసేస్తాను. ఓకేనా? సో మీరందరూ కూడా టైంకి వచ్చేస్తే మీకు బెస్ట్గా ఉంటుంది, బెటరు. ఎవరికైతే వీలవుతుందో. సో ఇది మంచిది కూడా ఒక విధంగా. పొద్దున్నే మీరు జపం చేసుకొని దాని తర్వాత భాగవతం కూడా శ్రవణం చేసుకుంటే ఇంకా డే అంతా మీరు డ్యూటీస్, జాబ్ అని చూసుకోవచ్చు అనమాట. మీకు ఏవైతే స్టడీస్ ఏమున్నాయో కార్యాలు అవి చూసుకోవచ్చు అని నేను అనుకున్నాను. చాలామంది ఓకే అని రాస్తున్నారు, థ్యాంక్ యూ. సో చాలామందికి ఇది ఓకే అనిపిస్తుంది, సమ్మతమే అనిపిస్తుంది. సో మళ్ళీ ఈవినింగ్ టైంలో మేబీ సాటర్డే ఈవినింగే అనుకోండి, మీకు ఇది ఓకేనా? ఈ 4 o'clock ఓకేనా, లేకపోతే ఇంకా లేట్గా పెట్టుకుంటే బెటర్ ఉంటుందా? అంటే 6 o'clock కానీ 7 o'clock కానీ చెప్పండి మీరు నాకు. సాటర్డే రోజు 8 o'clock అండి. సేమ్ ఇదే హిందీలో తీసుకుంటాను, 8 to 8:30, 8:30 to 9 తెలుగులో తీసుకుంటాను అంతే. అలా ప్లాన్ చేశాను. ఇది వచ్చేసి మన సాటర్డే ఈవినింగ్. మీరు 4 o'clock ఓకేనా, లేకపోతే ఇంకా లేట్ అనేది మీరు నాకు తర్వాత అయినా చెప్పొచ్చు వాట్సాప్లో. ఇప్పుడు నేను అది ఆలోచించి మోస్ట్లీ దీని ప్లేస్లో మన ఈవినింగ్ ఒక వీక్లీ వన్స్ ఉన్న క్లాసులో మనము ముఖ్యంగా భక్తి శాస్త్రికి సంబంధించిన బుక్స్, ఇంకా మనం భగవద్గీత చేసుకున్నాం కనుక ఈశోపనిషదు, భక్తి రసామృత సింధు, ఇంకా ఉపదేశామృత, ఈ 3 books నేను ఒకటి తర్వాత ఇంకొకటి కవర్ చేస్తాను, తీసుకుంటాను. అది సాటర్డే ఈవినింగ్ క్లాస్లో ఉంటుంది. ఇది మాత్రం 1.5 hour క్లాస్ ఉంటుంది. మార్నింగ్ మాత్రం ఓన్లీ 1/2 hour క్లాస్ ఉంటుంది. ఓకే, 4 o'clock కూడా ఓకే అని చెప్తున్నారు. ఓకే, 4 o'clock ఓకేనా? ఓకే. సో మనం సాటర్డే 4 o'clock ఫిక్స్ చేసుకుందామంట. సో అది నేను నెక్స్ట్ సాటర్డే నుంచి చూస్తాను, వీలవుతుందో లేదో. వీలవ్వకుంటే తర్వాత సాటర్డే మ్యాక్సిమం ఈ మంత్లో వీలవ్వకపోతే రథయాత్ర తర్వాత మాత్రం ఖచ్చితంగా 4 o'clock ఈవినింగ్ సాటర్డే ఇదే టైం ప్లేస్లో, భాగవతం ప్లేస్లో నేను ఈశోపనిషత్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను. ఫస్ట్ ఈశోపనిషత్, దాని తర్వాత ఉపదేశామృతం, దాని తర్వాత భక్తి రసామృత సింధు. సో ఈశోపనిషత్తు, దాని తర్వాత ఉపదేశామృతం, తర్వాత భక్తి రసామృత సింధు ఇవ్వండి. దాని తర్వాత ఇంకా వేరే బుక్స్ గురించి నేను ఆలోచిస్తాను. మార్నింగ్ నేను మామూలుగా క్యాలిక్యులేట్ చేసుకున్నది ఏంటంటే, సుమారుగా మనం ఇలా ఎవ్రీ వీక్ 5 రోజులు మనం పొద్దున 1/2 hour అయినా భాగవతం తీసుకున్నా కానీ, క్లాస్ జరుపుకున్నా కానీ ఈజీగా మనము ప్రతి ఒక వారంలో ఒక చాప్టర్ పైనే మనం చేసుకోవచ్చు. అంటే మనము ఇంకో నెక్స్ట్ 4 to 5 years లోపే భాగవతం మొత్తం పూర్తి చేయడానికి నేను ప్లాన్ చేస్తున్నాను. అట్లీస్ట్ ఇంకా ముందే అనుకుంటున్నాను, ఎంత కాకుండా 2025, ఇప్పుడు 2020 కదా. సో 2025 కన్నా లోపే మొత్తం శ్రీమద్ భాగవతం 12 స్కందాలని పూర్తి చేద్దాం అనుకుంటున్నాను. సో మీ అందరూ కూడా ఇదే విధంగా మీ ఆదరణను వ్యక్తం చేస్తూ, మీ యొక్క ఆసక్తిని చూపిస్తూ పొద్దున క్లాస్లో కూడా వస్తే అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. సో నాకు కూడా స్ఫూర్తినిస్తుంది, ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా స్ఫూర్తినిస్తుంది. మీకు కూడా పొద్దున్నే భాగవతంతో మొదలవుతుంది. మీ రోజు పొద్దున్న జపం చేసుకొని తర్వాత భాగవతం క్లాసు, తర్వాత మీ దినం కార్యాలు చేసుకోవచ్చు. సో ఈ విషయాలన్నీ నేను డెఫినెట్గా వాట్సాప్లో పెడతానండి. ఈరోజు కాకపోతే రేపు పెడతాను. నేను ముందు ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళు, ఆన్లైన్లో వచ్చేవాళ్ళు ఏంటంటే, అందుకే వాళ్ళని ముందు అడుగుదాం అనేసి ఇక్కడ పెట్టాను మెసేజ్. సో కొంతమందికి వీలవ్వకపోవచ్చు, అది ఆఫీస్ టైం కావచ్చు, లేకపోతే కుదరకపోవచ్చు. కానీ చాలామంది ఇక్కడ చూస్తున్నాను 8:30 టైం, 8:30 to 9 చాలామందికి ఓకేగానే ఉన్నట్టు. ఎందుకంటే చాలామంది ఆఫీస్ 9 తర్వాతే స్టార్ట్ అవ్వచ్చు. కాకపోతే ఆ టైంలో మీరంతా రెడీ అవుతూ ఉంటారేమో, ఆఫీస్ కానీ, జాబ్కి కానీ, స్టడీస్కి కానీ, కాలేజ్కి కానీ. సో మేబీ మీరు కొంచెం షెడ్యూల్ చేసుకుంటే మీరు డెఫినెట్గా అటెండ్ అవ్వగలరని నేను అనుకుంటున్నాను. సో ఒకవేళ ఏది కాకుండా సాటర్డే సండే కూడా మనకు ఉంటుంది.
8:30 to 9. చాలామందికి సాటర్డే సండే ఆఫ్ ఉంటుంది కనుక వాళ్ళు మాత్రం అట్లీస్ట్ సాటర్డే సండే అయితే రావచ్చు అనుకుంటాను. సో ఇదండి ప్లాన్. సో మళ్ళీ నేను మర్చిపోతానేమో నేను చెప్పేశాను. సో ఈరోజు మిగతావి మన శ్లోకాలని చర్చించుకుందాం, ఏం ప్రాబ్లం లేదు. స్లోగా అయినా కానీ పీస్ఫుల్గా వెళ్దాం. ఈరోజు మెయిన్ విషయం ఇదే. అవునండి, రికార్డింగ్ అయితే ఎలాగో యూట్యూబ్లో ఉంటుంది. సో ఎవరికైతే వీలవ్వదో వాళ్ళు డే టు డే రికార్డింగ్స్ కూడా వినొచ్చు. 1/2 అవర్ రికార్డింగ్స్ ఇంకా ఈజీ వినడానికి. 1 అవర్ ఒక్కొక్కసారి మనం వినలేకపోతాం, అంతసేపు మనకి కంటిన్యూస్గా టైం దొరకకపోవచ్చు. 1/2 అవర్ ఈజీగా దొరకవచ్చు. అది కూడా కరెక్టేనండి. కళావతి గారు చెప్తున్నారు ఆన్ ద వే వి అటెండ్ ద క్లాస్. అవునండి, మీరు ఒకవేళ ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా ఇది మొబైల్లోనే కనుక ఎక్కడైనా మీరు వినొచ్చు. బస్సులో కానీ, ట్రైన్లో కానీ, కార్లో కానీ, మీరు వెళ్తున్నప్పుడు కూడా ఆఫీస్కి కానీ, కాలేజీకి కానీ, కంపెనీకి కానీ, మీ బిజినెస్ కానీ. సో నేను ఇది ఇక్కడే ఫైనల్ చేసేస్తున్నాను. మీకు వాట్సాప్లో నేను డెఫినెట్గా మెసేజ్ పెడతాను. ఇంకా నాకు తెలిసి ఇంకా ఎవరికైనా కావాలంటే కూడా మీరు ఫార్వర్డ్ చేయొచ్చు అటెండ్ అవ్వడానికి. ఇది ఎవరైనా అటెండ్ అవ్వచ్చు, ఎవరైనా భక్తులు. సో ముఖ్యంగా ఇంకో విషయం కూడా చెప్తున్నాను మీకు. ఇది మొదటి స్కందం అండి. ఎలాగైతే మనకు ముఖ్యంగా మొదటి స్కందం మొదట్లో మనము తత్వాల గురించి చర్చించుకున్నాము, దాని తర్వాత లీలలు మొదలయ్యాయి. అలాగే ఇప్పుడు భాగవతం 2వ స్కందం నుంచి మొదలవుతుంది కనుక రెండవ స్కందంలో ఎక్కువగా తత్వాల గురించి చర్చ జరుగుతుంది. లీలలు తక్కువగా ఉంటాయి, కానీ ఎన్నో కొత్త కొత్త విషయాలు కూడా మీరు నేర్చుకుంటారు తత్వాలకు సంబంధించి కూడా. దాని తర్వాత మెల్లిగా 3వ స్కందం నుంచి అండి లీలలు మెల్లిగా స్టార్ట్ అవుతాయి. 3, 4, 5 స్కందంలో లీలలు, తత్వాలు, ఇంకా సృష్టికి సంబంధించిన చాలా విషయాలు జరుగుతాయి అన్నమాట. సర్గ విసర్గలు కదా, అంటే సృష్టి ఎలా జరిగింది, ఈ యొక్క మొత్తం బ్రహ్మాండం సృష్టి, రకరకాల జీవరాశుల సృష్టి, ఇంకా ఇలాంటి రకరకాల విషయాలు కూడా నేర్చుకుంటాము. దాని తర్వాత 6వ స్కందం నుంచి మొత్తం లీలలు ఎక్కువగా ఉంటాయి. లీలలు ఇంకా చాలా రకరకాల అవతారాల గురించి కూడా మనం తెలుసుకుంటాము. సో మీకు జస్ట్ ఓవర్వ్యూగా చెప్తున్నాను అంతే. ఓకే, ఆడియో క్లియర్ లేదా? లేదండి, క్లియర్గానే ఉన్నట్టుంది. నా సైడ్ నుంచి అయితే నెట్ బాగానే ఉంది, డేటా బాగానే నడుస్తుంది. సో ప్రేమలతా మాతాజీకి కొంచెం ఆడియో క్లియర్ లేదని ఒకసారి మీ సైడ్ చూసుకోండి. ఇప్పుడు నాకు తెలిసి అక్కడ సైడ్ కూడా నాకు చెప్తున్నారు, హైదరాబాద్ ఇంకా ఆంధ్ర తెలంగాణ వైపు ఏదో సైక్లోన్ వస్తుంది, రెయిన్స్ వస్తున్నాయి కనుక కొంచెం సిగ్నల్ బ్రేక్ అవుతున్నట్టుంది. చెక్ చేసుకోండి ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి మనం ఈరోజు ఇప్పుడు 26వ శ్లోకం నుంచి మనం కంటిన్యూ చేద్దామంట. మిగతా వాళ్ళకి క్లియర్గానే ఉందనుకుంటాను. ఓకే, సో విల్ కంటిన్యూ. ఓకే, మాధవి కుమార్ అడుగుతున్నారు ట్రీ డయాగ్రామ్ అని. అదే నేను వర్కౌట్ చేస్తున్నానండి. ఇక్కడ మనకి ఏంటంటే యూట్యూబ్ లైవ్లో మనము అన్ని విషయాలు మనం చూపించలేను నేను, అంటే ఇక్కడేం డిస్ప్లే అవ్వడం కష్టం అవుతుంది. అందుకనే నేను ఇప్పుడు మొబైల్ నుంచి చేస్తున్నాను యాక్చువల్లీ క్లాసెస్ అన్నీ. సో నేను ల్యాప్టాప్ నుంచి చేస్తే కనుక ఏదైనా వేరే సాఫ్ట్వేర్ ద్వారా, జూమ్ ద్వారా కానీ, లేకపోతే వేరే స్ట్రీమింగ్ సాఫ్ట్వేర్ ద్వారా అందులో నేను శ్లోకాస్ కూడా, లేకపోతే ఇంకా డయాగ్రామ్ కూడా, ట్రీ డయాగ్రామ్ కానీ, ఫ్లో చార్ట్ కానీ ఇవన్నీ కూడా చూపిస్తాను. సో మోస్ట్లీ మనం ఏం చేద్దామంటే మొదటి స్కందం అయిపోయిన తర్వాత నేను మీకు అది చూపించడానికి ట్రై చేస్తాను. అప్పుడు నేను మేబీ ల్యాప్టాప్ ద్వారా చేయడానికి ట్రై చేస్తాను. కానీ నా దగ్గర ఉన్నాయని ఏవైనా సరే ఇంగ్లీష్లో ఉన్నాయండి, తెలుగులో లేవు. కానీ చాలామందికి నాకు తెలిసి ఇంగ్లీష్ కొద్దిగా అర్థమవుతుంది. తెలుగులోనే నేను చెప్తాను, కానీ మేబీ ఫ్లో చార్ట్ కానీ ఆ విషయాలు కొన్ని పదాలు కానీ ఇంగ్లీష్లో రాసి ఉండవచ్చు. ఓకే, మనం ఇప్పుడు 26వ శ్లోకం నుంచి మనం చూద్దామంట. 26వ శ్లోకం. ప్రతిరుద్ధేంద్రియ ప్రాణ మనోబుద్ధిం ఉపారతం స్థానత్రయాత్ పరం ప్రాప్తం
బ్రహ్మభూతం అవిక్రియం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఈ ముని ఎవరైతే శమిక్ ఋషి ఆశ్రమానికి వచ్చాడో పరీక్షితుడు, ఈ శమిక్ ఋషి ఆయన ధ్యానంలో కూర్చున్నాడు. ఆయన సంపూర్ణంగా మగ్నమై ఉన్నాడు. ఆయన యోగ ధ్యానంలో ఆయన పరిపూర్ణత స్థాయికి చేరుకున్నాడు. బ్రహ్మభూతం అభిక్రియం చెప్పాం కదా, బ్రహ్మభూత ప్రసన్నాత్మ మనము భగవద్గీతలు కూడా చర్చించుకున్నాము. అలా ఆయన మొత్తం ఈ శరీరానికి, మనస్సుకి, గుణాలకి అతీతమైన ఆధ్యాత్మిక స్థాయికి చేరుకున్నాడు. ఆ ధ్యానంలో ఆయన ఆ స్థాయిలో ధ్యానం చేస్తున్నాడు అనమాట. సో అప్పుడు ఆ స్థితిలో ఉన్నాడనమాట ఆ ముని. ఎప్పుడైతే అక్కడికి చేరుకున్నాడో పరీక్షిత్ మహారాజు. సో దీన్నే యోగ సిద్ధి ట్రాన్స్ సమాధిలో, యోగ సమాధిలో ఆయన లీనమై ఉన్నాడనమాట ఆధ్యాత్మిక ధ్యానంలో. సో అలాంటి పరిస్థితుల్లో అక్కడ పరీక్షిత్ మహారాజు చేరుకున్నాడు అనమాట. అప్పుడు ఆయన చూస్తాడు, ఆ యొక్క మునిని చూసినప్పుడు పరీక్షిత్ మహారాజు ఎలా కనిపించాడు ముని ఇక్కడ రాశారనమాట. విప్రకీర్ణ జటాఛన్నం రౌరవేనాజినేన చ విశుష్యత్తాలురుదకం తథా భూతం అయాచ్యత. తో ఆ ఋషి ధ్యానంలో ఉన్నాడు. అలాగే ఆ ధ్యానంలో ఉండడమే కాకుండా జటాఛన్నం, ఆయన మొత్తం శరీరం అంత పెద్ద జట అనమాట. జట అంటే మన ఇవి కేశవులు అంటాం కదా, జుట్టు, పెద్ద జుట్టు ఉందన్నమాట. సో అలాగే ఆయన ఆ యొక్క ఋషులు మునులు ఈ యొక్క డియర్ స్కిన్ని మనం ఏమంటాం, రౌరవేన అంటే డియర్ స్కిన్ని ఆయన ధరించి ఉన్నాడు అనమాట. సో అప్పుడు రాజు అక్కడికి చేర్చుకున్నాడు. అతనికి ఎంతో దాహం వేస్తుందంట. ఆయన మొత్తం నోరంతా, నాలుక అంతా, కంఠమంతా ఎండిపోయిందనమాట. అస్సలు అంతగా ఆయనకు దాహం వేస్తుంది. ఆ సమయంలో అక్కడ చేరుకున్నాడు. సో అందుకే ప్రభుపాద ద్వారా రాస్తున్నది కూడా ఇలాంటి పరిస్థితి, ఒక మహారాజు సామ్రాటు అలాంటి ఋషిముని ఆశ్రమానికి చేరుకోవడం, అదే సమయంలో ఋషిముని ధ్యానంలో నిమగ్నమై ఉండడం, ఇదంతా నార్మల్గా జరిగే అవకాశం చాలా తక్కువ. ఇలా జింక చర్మం, కరెక్ట్, జింక చర్మం అండి. మన ఋషులు మునులు జింక చర్మం ధరిస్తారు, దాని మీద కూర్చొని ఉంటారు ఆసనం మీద. సో అలాంటి పరిస్థితుల్లో చూశారనమాట పరీక్షిత్ మహారాజు శమిక్ ఋషిని. సో ఇది ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే, ఇది చాలా, ఈ ఘటన ఏదైతే జరిగిందో ఇది చాలా అరుదుగా జరుగుతుంది. ఇలా సామాన్యంగా ఇలా జరగదు. అలబ్ధ తృణభూమ్యాదేర్ అసంప్రాప్తార్ఘ్య శూన్రతః అభజ్ఞాతం ఇవాత్మానం మన్యమానశ్చుకోపః. సో అలా రాజు అసలు నాకు ఏమాత్రం స్వాగతం పలకటం లేదు, అసలు కనీసం ఆసన, ఎవరైనా అతిథి ఇంటికి వస్తే కనీసం ఆసన ఇస్తాం కూర్చోవడానికి, నీళ్ళు ఇస్తాం తాగడానికి అని, కనీసం ఒక బాగోగులు అడుగుతాం, ఎలా ఉన్నారండి, ఎక్కడి నుంచి వస్తున్నారండి, ఏం చేస్తున్నారండి, ఎలా అనే విషయాలు కొద్దిగానే అడుగుతాం. అలా ఏమాత్రం ఎవరు అడగట్లేదు, నేను అడిగినా ఎవరు ప్రతిస్పందించటం లేదు అనేసి ఆ ముందే దాహంతో ఆకలితో ఉన్న పరీక్షిత్ మహారాజు క్రోధానికి గురయ్యాడు. కోపానికి గురయ్యాడంట. చాలా శబ్దాలు తెలుగులో ఉన్నాయి కూడా సంస్కృతంలో ఉంటాయి, చూస్తాం మనము. సో ఇక్కడ మామూలుగా ప్రభుపాద ద్వారా రాస్తున్నారు వేదిక సభ్యత సంస్కృతి అంటే ఏమిటి అనేది. ఒక గెస్ట్, అతిథి మన ఇంటికి వచ్చినప్పుడు మనం అతిథి సత్కారం ఎలా చేయాలి, మన వేదిక సభ్యత సంస్కృతి ప్రకారం ఒకవేళ మన ఇంటికి శత్రువు వచ్చినా కానీ మన అతిథి సంస్కారం ఎలా ఉండాలి అంటే, ఆ శత్రువు కూడా మర్చిపోవాలంట, నేను శత్రువు ఇంటికి వచ్చాను అనే విషయాన్ని ఆయనకు అర్థం కూడా కాకూడదు, అలా వ్యవహరించాలి మనం. అది చూస్తాం మనము. ప్రభుపాద వారు ఇక్కడ ఒక ఉదాహరణ ఇస్తున్నారు. ఎప్పుడైతే కృష్ణుడు అర్జునుడు భీముడితో వెళ్ళాడు జరాసంధుని దగ్గరికి, యుద్ధం అతిథిగా వెళ్ళాడు, తర్వాత యుద్ధ భిక్షను కోరారు.
జరాసంధు నుంచి. అప్పుడు కొన్ని రోజులు ఆయన యొక్క రాజ్యం, ఆయన యొక్క ప్రదేశంలోనే నివసించారు అలా అతిథుల్లాగా జరాసంధునికి. అప్పుడు జరాసంధుడు వాళ్ళకి అన్ని వసతులను సమకూర్చాడు, అతిథులు సత్కారాలు కూడా చేశాడు. ప్రొద్దునంతా వాళ్ళు యుద్ధం చేసేవారు, భీముడు జరాసంధుడు. అది ఒక్కరోజు జరగలేదు, డైలీ జరిగేది యుద్ధం. పొద్దు నుంచి సాయంత్రం వరకు సూర్యోదయం అయిన తర్వాత సూర్యాస్తమం అయ్యే వరకు వాళ్ళిద్దరూ మల్ల యుద్ధం చేసుకునేవారు, గదా యుద్ధం, మల్ల యుద్ధం అవన్నీ. సో ఒకరికొకరు పోటీగా యుద్ధం చేసుకునేవారు, కానీ ఇద్దరూ ఎవరు ఓడిపోయేవారు కాదు, చనిపోయేవారు కాదు. సో మళ్ళీ రాత్రిపూట మళ్ళీ ఆనందంగా కలిసి తినడం, మాట్లాడుకోవడం, అతిథుల్లాగా వ్యవహరించేవారు అనమాట. సో రథయాత్ర డేట్, రథయాత్ర వచ్చేసి 23వ తారీఖు అనుకుంటా అండి. 23వ తారీఖు రథయాత్ర, 1వ తారీఖు ఉల్టా రథం. సీదా రథ్ మేము మొత్తం 9 days ఫెస్టివల్ చేస్తాం, 9 రోజులు. సో 9 రోజులు మాది ఉత్సవం ఉంటుంది. మామూలుగా అయితే చాలా పెద్దగా చేస్తాము మేము ఇక్కడ ఉత్సవము. మొత్తం వెస్ట్ బెంగాల్లోనే చెప్పాలంటే మాది కలకత్తా తర్వాత మాది పెద్ద రథయాత్ర, 9 రోజులు ఉత్సవం చేస్తాము. సో సీదా రథం ఉంటుంది, ఉల్టా రథం కూడా 2 రోజులు చేస్తాం. కానీ ఈరోజు ఇప్పుడు కోవిడ్ పరిస్థితిలో, లాక్డౌన్ పరిస్థితి కాబట్టి ఇప్పుడే నాకు ఎవరో చెప్పారు మళ్ళీ లాక్డౌన్ పెడతారంట ఇంకా 14 రోజులు మళ్ళీ స్ట్రిక్ట్గా. అదేనో తెలియదు ఎంతవరకు నిజమనేది, నాకు అలా న్యూస్ వచ్చింది ఇప్పుడే. సో అందుకని ఇప్పుడు అలౌడ్ చేయరు, మాకు పర్మిషన్ కూడా లేదు. అందుకని సేఫ్టీ కూడా కాదు కనుక మేము మా క్యాంపసే పెద్దగా ఉంది కాబట్టి లోపలనే మేము క్యాంపస్ లోపే మేము రథయాత్ర చిన్నగా చేస్తున్నాం అనమాట. సో ఆ వీడియో కూడా మేము అంతా మీకు మన వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేస్తాము. సో 23rd సీదా రథ్ ఉంటుంది. తర్వాత గుండిచా కూడా మేము సృష్టిస్తామంటే తయారు చేస్తాం, గుండిచా మందిరాన్ని కూడా. అక్కడ జగన్నాథుడు ఉంటాడు 9 రోజులు. సో మళ్ళీ 1వ తారీఖు ఉల్టా రథం ఉంటుంది అన్నమాట. ఇదండి. ఇది అయిపోయింది కదా, ఇదే చర్చించుకుంటున్నాము. సో అతిథి సత్కారం ఎలా జరుగుతుందని ఇచ్చారంట. అంటే మన వైదిక సంస్కృతంలో ప్రభుపాదుల గారు అంటారు, అతిథి సంస్కారం చేయడానికి, అతిథిని మనం సరిగ్గా స్వాగతించడానికి మనం పెద్దగా గొప్ప ధనవంతులం అవ్వాల్సిన అవసరం లేదు. ఎంత పేదవాడైనా సరే వచ్చినప్పుడు కూర్చోవడానికి ఒక ఆసనం ఇవ్వచ్చు, చిన్న ఆసనం అయినా సరే కూర్చోవడానికి. కొన్ని నీళ్ళు ఇవ్వచ్చు, మంచి నీళ్ళు తాగడానికి, మంచి మాటలు మాట్లాడవచ్చు. ఈ మాత్రం అతిథి సత్కారం ఎవరైనా చేయొచ్చు, సంభవం. సో అందుకని అతిథి సత్కారం అనేది ఒక సభ్యత పద్ధతి, ఒక సభ్యతమైన మనిషి వ్యవహరించే పద్ధతి అనమాట. గుడ్ మేనర్స్ ఇంగ్లీష్లో అంటాం. ఇక్కడ ప్రభుపాదులు రాశారు, ఇట్ ఈజ్ ఓన్లీ ఎ క్వశ్చన్ ఆఫ్ గుడ్ మేనర్స్. సో ప్రతి ఒక్కరూ ఇలా అతిథిని సత్కరించేవారు అనమాట. సో అందుకనే ఇక్కడ అలా మహారాజు పరీక్షితుడు అంటే ఆ సమయంలో రాజు మొత్తం ప్రపంచానికే సామ్రాట్ చక్రవర్తి ఆయన పరీక్షితుడు అక్కడ ముని ఆశ్రమానికి విచ్చేసినప్పుడు ఆయనకు చెప్పాలంటే ఇంకా గొప్పగా స్వాగతం పలకాలి. అయినా కానీ ఇక్కడ పరీక్షితుడు మహారాజుకు అలా స్వాగతం ఎవరు పలకపోయినా కానీ, ఎంత ఋషి అయినా, ఎంత ముని అయినా సరే, ఎంత గొప్పవాళ్ళు కాకపోయినా సరే, ఎంత బీదవాళ్ళైనా సరే, కనీసం ఒక ఆసన ఇవ్వడం, ఒక మంచినీళ్ళు ఇవ్వడం, మంచి మాటలైనా మాట్లాడడం అనేది జరగాలి. కానీ ఇక్కడ అది కూడా జరగలేదు ఒక విధంగా చెప్పాలంటే. సో ఇలాంటి సందర్భాల్లో ఏ రాజుకైనా సరే కోపం రావడం అనేది సహజం అని ఇక్కడ ప్రభుపాదుల వారు రాశారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మహారాజు పరీక్షితుడు ఎంతో గొప్ప భక్తుడు, శుద్ధ భక్తుడైన అలాంటి పరీక్షితుడు కూడా కోపం వచ్చింది. ఆ విషయమే కొంచెం ఆశ్చర్యానికి గురి చేస్తుంది అన్నమాట అందరినీ, అంతే, ఇంకేం లేదు. కానీ ఇది ఎలా జరిగిందంటే భగవంతుడి యొక్క ఇచ్ఛానుసారంగానే జరుగుతుంది. ఇది మనకి ఇంకా ముందు కూడా రాస్తారు. మన ఆచార్యులైన విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వారు మరియు జీవ గోస్వామి పాదవారు, వీరు వారి యొక్క భాష్యాల్లో రాశారనమాట. జీవ గోస్వామి పాదవారు షడ్ సందర్భ అనే భాష్యం రాశారు భగవతంకి. సో అది మనము మొత్తం భాగవతం ముందు ప్రభుపాదులు చెప్పిన మొత్తం చదువుకున్న తర్వాత, తెలుసుకున్న తర్వాత కావాలంటే చర్చించుకోవచ్చు. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వారు కూడా భాగవతం పైన భాష్యం రచించారు. వారు కూడా ఎంతో మధురంగా ఉంటాయి. అందులోంచి చాలా విషయాలు మనకి ప్రభుపాదుల తాత్పర్యాల్లో కనిపిస్తాయి అన్నమాట. ఈ విషయాలు కూడా వాళ్ళ ద్వారానే ప్రభుపాదుల వారు మనకి ఇక్కడ
తెలియజేస్తున్నారు అన్నమాట వాళ్ళు చెప్పిన విషయాల్ని. సో అందుకనే మనకు ఇలా సందర్భాలు చూస్తాం మనము, మనకు అర్థం కాకపోవచ్చు, ఆశ్చర్యకరంగా అనిపించవచ్చు. అదేంటి ఒక పరీక్షితుడైన మహాభక్తుడైన అతను ఇలా కోపానికి గురయ్యి అలా వ్యవహరించగలడు ఒక ఋషి ముని పట్ల, బ్రాహ్మణుల పట్ల అనుకోవచ్చు మనం. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే మనం పరిస్థితిని చూసుకుంటే అంత కోపానికి గురైన అక్కడ పరీక్షితు మహారాజు ఆ యొక్క మునిని కానీ ఋషిని కానీ చంపలేదు, లేకపోతే ఆయన ఏ రకంగా ఘోరంగా ఆయన దండించలేదు. ఆయన ఓన్లీ ఒక చెప్పాలంటే ఒక మృతదేహమైన ఒక పాముని అలా మెడలో వేసి వెళ్ళిపోతాడు అంతే. కానీ అది కూడా ఉచితమైన వ్యవహారం కాదు, అది ఇక్కడ చెప్పబడింది. కానీ ఎందుకు ఇలా జరిగిందంటే ఇది భగవంతుడి యొక్క ఇచ్ఛానుసారంగా జరిగింది అని మనం తెలుసుకుంటాం అన్నమాట. అభూతపూర్వ సహసా క్షుత్రుభ్యామార్దితాత్మనః బ్రాహ్మణం ప్రత్యభూత్ బ్రహ్మన్ మత్సరో మన్యురేవ చ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సో ఆ రాజు యొక్క క్రోధం, ద్వేషం ఆ బ్రాహ్మణ మునిపైన చూపించడం అనేది సహజంగా మనము ఆశించింది కాదు, కానీ అలా జరిగింది. ఆ యొక్క పరిస్థితుల్లో ఎంతో ఆకలికి, ఆ దాహానికి, ఇంకా రకమైన పరిస్థితి అవమానానికి గురయ్యి అలా పరీక్షితుడు వ్యవహరించాడు అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. కానీ మనము ఏదేం జరిగినా కానీ ఒక విధంగా చెప్పాలంటే పరీక్షితుడు ఎందుకు అలా చేశాడనే దానికి ముఖ్యమైన కారణం భగవంతుడి యొక్క ఇచ్ఛ అని ఇక్కడ మనకి మన ఆచార్యులు చెప్తున్నారు అన్నమాట. సతు బ్రహ్మరిచేరంసే గదాసుం మురుగం వృష వినిర్గచ్చన్ ధనుస్కోట్స్య నిధాయ పురమాగతః. సో వెళ్ళేటప్పుడు ఆ ఆశ్రమాన్ని విడిచి తిరిగి వెళ్ళేటప్పుడు ఆయన బయటికి వెళ్ళగానే ముందు కనిపించిందంట ఆయనకి ఒక పాము, చనిపోయిన పాము కనిపించి ఆ చనిపోయిన పాముని ఎత్తి అతని మెడలో ఆ ఋషి ముని ఆయన ధ్యానంలో కూర్చున్నాడు, అతనికి ఏం తెలియట్లేదు, ఆయన మెడలో వేసి ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు తర్వాత ఏం జరిగింది అనేది ముఖ్యం. ఏష కిం నిభృతాశేష కరణో మీలితేక్షణః మృషా సమాధిరాహోస్వేత్ కిం ను స్యాత్ క్షత్రబంధుభిః. ఇలా ఆయన వెళ్ళిపోయాడు, పరీక్షిత మహారాజు తిరిగి వెళ్ళిపోయాడు. కానీ తిరిగి వెళ్ళేటప్పుడు అతని మహల్కి, రాజమహల్కి చేరుకునే సమయానికి ఆయనకు ధ్యానంలో అనిపించింది అనమాట, నేనేదో తప్పుగా వ్యవహరించాను. వెంటనే ఆయన తిరిగి వెళ్తున్నప్పుడే ఆయనకు అనిపించింది మనస్సులో, నేనేదో తప్పు చేశాను, నేను ఇలా ఉండకూడదు అని అనుకుంటున్నాడు మనసులో పరీక్షితుడు. సో అప్పుడు ఆలోచిస్తున్నాడంట, అవును ఆ యొక్క ఋషిముని ధ్యానంలో కూర్చున్నాడు కదా, ఆయన నిజంగానే ధ్యానంలో ఉన్నాడు ఏమో, లేకపోతే నటిస్తున్నాడా తెలియదు మనకి అని ఆలోచించుకుంటున్నాడు. ఆయన ఏమనుకున్నాడంటే, నేను అడుగుతున్నాను, నాకు దాహం వేస్తుందని, అతను ప్రతిస్పందించట్లేదనేసి క్రోధానికి గురయ్యాను నేను. కానీ అతను నిజంగానే ధ్యానంలో కూర్చున్నాడేమో, నిజంగానే ఎంతో సమాధిలో కూర్చున్నాడేమో, అది మరి అతని పైన నేను తప్పకుండా అపరాధం చేశాను అంటే పరీక్షితుడికి ఒక సందేహం అనమాట, అతను నిజంగానే ధ్యానంలో నిమగ్నమై ఉన్నాడా, లేకపోతే నేను క్షత్రియుడిని వచ్చాను, పెద్ద రాజుని వచ్చాను కనుక క్షత్రియుడిని కదా బ్రాహ్మణుడి కన్నా తక్కువ కులము అతనే అనేసి నన్ను లెక్క చేయకుండా అలా ధ్యానంలో కూర్చున్నాడా అని ఒక సందేహం ఉందన్నమాట పరీక్షితుడి యొక్క మనసులో. కానీ అది మనసులో ఆలోచిస్తున్నాడు, కానీ అని అనుకుంటాడు అనమాట, అయినా కానీ నేను తప్పు చేశానేమో అని. సో ప్రభుపాల్ గారు ఒక మంచి వాక్యాన్ని రాస్తారు ఇక్కడ తాత్పర్యంలో. రిపెంటెన్స్ కమ్స్ ఇన్ ద మైండ్ ఆఫ్ ఎ గుడ్ సోల్ యాజ్ సూన్ యాజ్ హీ కమిట్స్ సంథింగ్ రాంగ్. ఎప్పుడైనా ఒక మంచి వ్యక్తి, శుద్ధాత్మ, తప్పు జరిగిందనుకోండి అతని ద్వారా ఏదో విధంగా తెలుసో తెలియకో, వెంటనే అతని మనసులో అనిపిస్తుందంట, దానికి పశ్చాత్తాపం అనేది ఆయన మనసులో, హృదయంలో కలుగుతుందన్నమాట ఆ వ్యక్తికి.
అరే నేను మ్, ఆ, ఇలా పరీక్షిత్ మహారాజు ఎలా ఆలోచిస్తున్నాడు, పశ్చాత్తాపం అనేది కలుగుతుందన్నమాట. ఒక మంచి వ్యక్తి ఎప్పుడైనా ఒక చిన్న తప్పు చేసినా కానీ వెంటనే అతని మనసులో పశ్చాత్తాపం అనేది వస్తుందన్నమాట. దాని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. సో సో ఇదంతా జరిగింది భగవంతుడి యొక్క ఇచ్ఛానుసారంగానే అని ఇక్కడ మనకి ఆచార్యులు చెప్తున్నారు. ఎందుకంటే దీని ద్వారా మనం చెప్పుకున్నాం కదా, శ్రీమద్ భాగవతాన్ని మనకి శుకదేవ్ గోస్వామి ముఖం ద్వారా పరీక్షితుడికి అందజేయబోతున్నాడు. ఆ పరీక్షితుడి ద్వారా మనం అందరం కూడా ఈ శ్రీమద్ భాగవతాన్ని తెలుసుకోబోతున్నాము, రుచించబోతున్నాము అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. సో ఈ శ్రీమద్ భాగవతంలో ఎంతో ఎంతో ఉన్నతమైన విషయాల గురించి, భగవంతుడి లీలల గురించి వర్ణించబడ్డాయి. అందులో ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉన్న లీల 10వ స్కందంలో వస్తుంది, రాసలీల అని. ముందు కూడా ఒకసారి చెప్పుకున్నాము. సో ఈ రాసలీలని ఎవరైతే సరిగ్గా అర్థం చేసుకుంటారో వాళ్ళకి సంపూర్ణంగా కామవాసన నుంచి వాళ్ళు ముక్తులైపోతారంట. సో ఇలాంటివన్నీ విషయాలు మనకి భాగవతంలో ఉంటాయి. సో శుద్ధ భక్తుడు ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైతే ఎదుర్కొంటాడో, ఇప్పుడు ఎదుర్కోబోతున్నాడు మన పరీక్షిత్ మహారాజు. సో ఇలా ఎప్పుడైనా దుర్ఘటనని కానీ శాపాలని కానీ ఎదుర్కొంటాడో అప్పుడు ఆ భక్తుడు అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లోని ఆధారం చేసుకొని తన భక్తిలో తీవ్రతని పెంచుతాడు, తన భక్తిలో స్థాయిని ఇంకా ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాడు, భక్తిలో తీవ్రతని పెంచుతాడు. ఇప్పుడు మనం చూస్తాం పరీక్షిత్ మహారాజు యొక్క జీవితంలో ఎప్పుడైతే శాపానికి గురైన తర్వాత శాపగ్రస్తుడైన విషయం తెలిసిన వెంటనే పరీక్షితుడు మహారాజు ఎలా సంపూర్ణంగా భక్తి మార్గాన్ని స్వీకరిస్తాడు. ముందు నుంచే భక్తి చేస్తున్నాడు, కానీ ఇప్పుడు ఆయన యొక్క బాధ్యతల్ని మొత్తం, భౌతిక బాధ్యతలను అన్నింటినీ త్యాగం చేసేసి సంపూర్ణంగా శ్రవణం అనే ఒక్క భక్తి మార్గాన్ని స్వీకరిస్తాడు. ఆ విషయాన్ని కూడా మనం చూస్తాం. అంటే 24 గంటలు ఒక్కరోజు ఒక క్షణం కూడా నిద్రపోకుండా, తినకుండా, ఏమీ నీళ్ళు కూడా తాగకుండా ఇలా మగ్నమై భక్తి చేసుకుంటాడనే విషయాన్ని తీవ్రతతో మనం చూస్తాం. అంటే శుద్ధ భక్తులు ఎంత కష్టమైన పరిస్థితి వస్తే ఆ కష్టమైన పరిస్థితులు ఇంకా ఎక్కువ తీవ్రతగా భక్తి చేస్తారనే విషయాన్ని మనం ఇక్కడ గ్రహించవచ్చు అన్నమాట. పరీక్షిత్ మహారాజు గర్భంలో ఉన్నప్పుడు బ్రహ్మాస్త్రం అశ్వత్థాముడు బ్రహ్మాస్త్రాన్ని వదిలేడు కదా. బ్రహ్మాస్త్రం ఎంతో తేజస్సు, అది ఎంతో వేడిని సృష్టిస్తుంది. ఆ బ్రహ్మాస్త్రం యొక్క తేజస్సును, వేడిని సహించాడనమాట పరీక్షితుడు గర్భంలో ఉన్నప్పుడు శిశువుగానే. సో ఈ యొక్క ఆకలి, ఈ యొక్క దాహం అనేవి దీనికి లొంగిపోయాడు పరీక్షితుడు అనేది విషయం మనం అర్థం చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంది. అందుకనే ఇది భగవంతుడి ఇచ్ఛ అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా చూస్తాం మనం దీని ద్వారానే, ఈ లీల ద్వారానే కలి ప్రవేశిస్తాడు. ఇప్పటివరకు కలికి ఎక్కడ దారి దొరకట్లేదు, ఎలా దూరాలి అనేసి ఈ యొక్క ఘటన ద్వారా ఈ యొక్క శమిక్ ఋషి యొక్క పుత్రుడు అయిన శృంగి బాలుడి మాధ్యంతో కలి ప్రభావాన్ని పెంచుతాడన్నమాట, ప్రభావాన్ని చూపిస్తాడు. కలికి యొక్క ప్రభావం అనేది ఇక్కడ ప్రవేశిస్తుంది. ఆ విషయాలు చూస్తాం మనం. తస్య పుత్రోతి తేజస్వీ విహరన్ బాలకోర్బకైః రాజ్ఞాగం ప్రాపితం తాతం శ్రుత్వా తత్రేదమబ్రవీత్. సో ఆ ఋషి మునికి, మన శమిక్ ఋషికి ఒక పుత్రుడు ఉండేవాడు, ఎంతో తేజస్వి. తస్య పుత్రోతి తేజస్వి, ఎంతో తేజస్వి పుత్రుడు అంట, బ్రాహ్మణ పుత్రుడు. అతను తన అర్భక బాలకులు అంటే ఎంతో అమాయకులైన చిన్న పిల్లలు, అంటే ఆ పిల్లలతో ఆడుకుంటున్నాడు. ఎప్పుడైతే అతనికి ఆడుకున్న సమయంలో అతనికి యొక్క సందేశం వినిపిస్తుందో, ఇలా నీ యొక్క పితృడితో, నీ యొక్క తండ్రితో ఈ విధంగా
ఈ రాజు వ్యవహరించాడు, అవమానించాడు, అపమానించాడు మీ తండ్రిని అనే విషయం ఎప్పుడైతే తెలుసుకుంటాడో వెంటనే అతను ఈ శబ్దాల్ని పలుకుతాడన్నమాట. అది చూద్దాం మనం. సో ఇక్కడ మరి అప్పుడు సమయంలో పరీక్షిత్ మహారాజు సమయంలో ఒక చిన్న బాలుడు, బ్రాహ్మణ పుత్రుడు కూడా ఎంతో తేజస్వి, ఎంతో బ్రహ్మ తేజస్సు కలిగిన ఆ పుత్రుడు బాలకుడికి అంత సంభవం ఎలా జరిగింది అంటే అది పరీక్షిత్ మహారాజు యొక్క పాలన ద్వారా. ఎందుకంటే పరీక్షిత్ మహారాజు ఎంత బాగా పరిపాలించాడంటే, ధర్మాన్ని ఎంత బాగా ప్రతి ఒక్క మనిషి అనుసరించాడంటే, బ్రాహ్మణులు వాళ్ళ ధర్మాన్ని ఎంత బాగా నిర్వర్తించారంటే వాళ్ళకి బ్రహ్మ తేజస్సు అనేది చిన్న బాలకులకు కూడా, పిల్లలకు కూడా బ్రహ్మ తేజస్సు అనేది కలిగి ఉందన్నమాట. సో ఈ శమిక ఋషి కూడా చాలా మంచి బ్రాహ్మణుడు, గొప్ప బ్రాహ్మణుడు. అలాగే అతని శిక్షణ ద్వారా కూడా ఈ యొక్క తన పుత్రుడికి కూడా ఎంతో మంచి శిక్షణ, బ్రహ్మచర్య పాటించడం వలన ఆ బ్రహ్మ తేజస్సు అనేది లభించిందనమాట. కానీ ఇక్కడ నుంచే ఈ యొక్క బ్రాహ్మణ ఇంకా మొత్తం వర్ణాశ్రమ పరిస్థితి, ఈ యొక్క వ్యవస్థ ఏదైతే ఉందో, ఏదైతే మన పరీక్షిత్ మహారాజు ఇంకా భగవంతుడు సృష్టించాడు, పరీక్షిత్ మహారాజు ఇంకా అలాంటి ధర్మాత్ములైన రాజులు దాన్ని సంరక్షిస్తూ వచ్చారో, ఇప్పుడు కలి ఈ బ్రాహ్మణి బాలకుడి ద్వారా దాన్ని ధ్వంసం చేయబోతున్నాడు అనమాట. ఇది వర్ణాశ్రమ వ్యవస్థను నాశనం చేయడానికి కలి ఈ యొక్క బ్రాహ్మణి పుత్రుడి మాధ్యంతో చేయబోతున్నాడు. మనం ఇది చూస్తున్నాం ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం చూస్తాము ఈ యొక్క ప్రభావం, ఈ యొక్క బ్రాహ్మణ పుత్రుడు ఈ కలి యొక్క ప్రభావం ద్వారా ఈ యొక్క పరీక్షితుడికే శాపం ఇస్తాడు. అంటే ఇది ఈ బ్రాహ్మణుడు అంటే ఇక్కడ మనం చూస్తాం ఇప్పుడు ఒక బాలుడు, చిన్న బాలుడైనా కానీ ఎంతో కొంచెం గర్వం, ఇంకా ఎంతో పొగరు, ఇలాంటి వాటికి దంభ దర్పం ఇలాంటి వాటికి లోనైపోయి వీరేంటి, క్షత్రియులేంటి, మా ముందు ఎంత అనే విషయంగా మాట్లాడతారు. ఇప్పుడు చూస్తాం మనం. అహో అధర్మ పాలానాం పీవినాం బలిభూజమివ స్వామిన్యగమ్మ యదర్శానాం ద్వారపానాం శునామివ. అహో అధర్మ పాలానాం పీవనాం బలి భుజామివ. బలిభుజాం అంటే వీళ్ళు కాకులు, ఇంకా ద్వారపానం శునాం, ఆ ద్వారం దగ్గర ఉన్న కుక్కలు, వాటితో సమానం వీళ్ళు క్షత్రియులు. వీరు అధర్ములుగా మారిపోతున్నారు. అందుకనే వారి యొక్క ప్రభువులైన అంటే బ్రాహ్మణులు, వారికన్నా పై స్థాయిలో ఉన్న బ్రాహ్మణులు, క్షత్రియుల కన్నా పై స్థాయిలో ఉంటారు కదా వర్ణాశ్రమ వ్యవస్థలో బ్రాహ్మణులు. సో వారిపైకే ఈ విధంగా వ్యవహరిస్తున్నారు, వారిని అవమానిస్తున్నారు. అంటే ఇక్కడ పరీక్షిత్ మహారాజుని కుక్క, కాకితో పోల్చి చెప్తున్నారు అన్నమాట ఈ యొక్క శృంగి. సో వీరు అధర్మానికి పాలవుతున్నారు, ఇంకా వారి యొక్క ప్రభువులైన బ్రాహ్మణుల్నే అవమానించే స్థాయికి చేరుకున్నారు ఈ రాజులు, క్షత్రియులు, కుక్కలు మరియు కాకులు లాంటి వాళ్ళు వీళ్ళు అని ఇక్కడ ఆ శృంగి చెప్పాలంటే పరీక్షితుడు అంటున్నాడు. బ్రాహ్మణులండి వర్ణాశ్రమ స్థాయిలో పైనున్న వారే, కానీ ధర్మాన్ని రక్షించేది, ప్రజల్ని పాలించేది క్షత్రియుడే. కానీ ఆ క్షత్రియుడు బ్రాహ్మణుని ఎంతో బాగా ఆదరిస్తారు. ఆ బ్రాహ్మణుల నుంచి వాళ్ళు ఎన్నో సందేశాలని, శిక్షణను, ఆదేశాలని గ్రహించి వాళ్ళతో పరామర్శించి చర్చించి ఎన్నో ఏ విధంగా ధర్మాన్ని రక్షించాలి, పరిపాలించాలనే విషయాన్ని నేర్చుకుంటారు. సో ఆ విధంగా బ్రాహ్మణుల యొక్క నిర్దేశానుసారంగానే క్షత్రియులు రాజ్యాన్ని పరిపాలిస్తారు. ఇది వ్యవస్థ, వర్ణాశ్రమ వ్యవస్థలో ఒక భాగం. అవునా? సో ఎలాగైతే బ్రాహ్మణుల్ని ఒక శరీరంలో మెదడుతో పోలుస్తారనమాట. మా బ్రాహ్మణులు తలకాయ అయితే ఈ క్షత్రియులు భుజాలు అనమాట, 2 చేతులు. మనం ఏ కార్యం చేయాలైనా మనకు చెయ్యి అవసరం. అవునా? తలకాయ నుంచి వచ్చేది డైరెక్షన్ మాత్రమే, నిర్దేశం వస్తుంది, ఇలా చెయ్యి అని. సో చేసే పని మాత్రం చెయ్యి. సో ఆ విధంగా వ్యవస్థ అనేది ఉంది.
కానీ ఈ విధంగా వారి స్థాయిని బ్రాహ్మణులు కూడా ఎవరైతే పండిత సమదర్శన, ఇంకోటి ఏంటంటే విద్య వినయ సంపన్ని, విద్య ద్వారా బ్రాహ్మణులు పొగరు పెంచుకోకూడదు, గర్వం పెంచుకోకూడదు, కానీ వారు వినయాన్ని పెంచుకోవాలన్నమాట, ఇంకా సమాన దృష్టిని పెంచుకోవాలి. అంతేగాని ఇలా నీచ భావంతో ఇంకొకరిని చూడడం ఎప్పుడైతే మొదలు పెడతారో, వీడు తక్కువ కులపోడు, వీడు తక్కువ జాతోడు, నా ముందు ఏం లేడు వీడు అన్నట్టుగా ఎప్పుడైతే ఆ భావాన్ని మనసులో తెచ్చుకుంటారో, అంటే వాళ్ళు విద్య ఉన్నా ఆ విద్య లేనట్టే, వాళ్ళకి అంటే తప్పుగా ఉపయోగిస్తున్నారు వాళ్ళ యొక్క స్థాయిని, వాళ్ళ యొక్క ఉన్న బ్రాహ్మణ తేజస్సుని. సో ఈ విధంగా ఎప్పుడైతే బ్రాహ్మణులు ఇక్కడ చెప్తున్నాడు కదా, నేను బ్రాహ్మణ పరివారం కాబట్టి నేను గొప్పవాళ్ళం, ఈ క్షత్రువులు మాకన్నా తక్కువ వాళ్ళు, మా ఇంటి ముందర కుక్కలు లాంటి వాళ్ళు అని ఇక్కడ మనకి శృంగి అంటున్నాడు కదా. అంటే ఎప్పుడైతే ఇలా శృంగి తన నేను గొప్ప పరివారం, బ్రాహ్మణ పరివారంలో జన్మించాను కాబట్టి నేను గొప్ప, నా బ్రాహ్మణుడు కనుక గొప్ప అనే విషయాన్ని ఎప్పుడు అతను భావిస్తున్నాడో ఆ క్షణం నుంచే ఆ కలి ప్రభావం అనేది మొదలైపోయింది. జన్మ నుంచి కాదు అనే విషయం మనం తర్వాత కూడా తెలుసుకున్నాం. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్రులు అనేది జన్మ నుంచి కాదు, జన్మ ద్వారా వారికి ఇక్కడ మనకు రాస్తారు ప్రభుపాదుల వారు. ఇప్పుడు ఎవరైనా బ్రాహ్మణ పరివారంలో పుట్టారనుకోండి, వారికి సహజంగా బ్రాహ్మణులు అవ్వడానికి ఎంతో ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే వాళ్ళు బ్రాహ్మణ పరివారంలో పుట్టారు కాబట్టి, అంటే వాళ్ళకు అలాంటి కర్మ అనుసారంగానే ఉంటుంది కాబట్టి వాళ్ళ కర్మానుసారంగానే బ్రాహ్మణ పరివారంలో పుట్టారు. అంతేకాకుండా వారు ఎంతో చిన్నప్పటి నుంచి అన్ని సంస్కారాలు, ఇంకా సభ్యత, శిక్షణ అన్నీ వారి యొక్క తండ్రి నుంచి, బ్రాహ్మణ పరివారం నుంచి పొందుతారు కనుక వాళ్ళకి ఎంతో సహజంగా, ఎంతో సునాయాసంగా బ్రాహ్మణులుగా అవకాశం ఉంది, అవకాశం ఎక్కువ అనమాట వాళ్ళు బ్రాహ్మణులుగా అవ్వడానికి. కానీ అలా కంపల్సరీ ఏం కాదు, కానీ ఇది ఒక సైంటిఫిక్ ప్రాసెస్ అని చెప్పారు ప్రభుపాదుల వారు. కానీ మరి ఎందుకండి మరి కొన్ని బ్రాహ్మణుల కులాల్లో కూడా కొంతమంది మాత్రం వ్యతిరేకంగా పుడతారు, బ్రాహ్మణ పరివారంలో పుట్టినా కానీ వాళ్ళు మాత్రం బ్రాహ్మణులాగా వ్యవహరించరు, అసురుల్లాగా వ్యవహరిస్తారు అనే విషయాన్ని కూడా మనం ఈరోజు చర్చించుకుంటాం. ఎందుకు అనే కారణం కూడా మనం చూస్తాం. బ్రాహ్మణై క్షత్రబంధుర్హి గృహపాలో నిరూపితః సకతం తద్గృహేద్వాస్తః సభాండం భోక్తుమర్హతి. 34వ శ్లోకం అండి మనం చర్చించుకుంటున్నాము. మన ప్రభుజీ కొంచెం ముందుకు వెళ్ళిపోయినట్టున్నారు, అన్ని శ్లోకాలు పెట్టేస్తూ పోతున్నారు. ఇంకా మనం 34వ శ్లోకంలోనే ఉన్నామండి. ఈరోజు మేబీ కొంచెం పెద్దగా అవ్వచ్చు క్లాసు, ఎందుకంటే మధ్యలో కొంచెం డిస్కషన్ పెట్టుకున్నాం కదా. ఓకే, సో ఇక్కడ ఏమంటారంటే గృహపాలో ఏమంటారు, ఇక్కడ గృహపాలో అంటే మనం ఇంట్లో పెంచుకున్న కుక్కలు కదా, అలా గృహపాలో ఇంకా గృహాన్ని రక్షించేవారు. కుక్కలు ఎక్కడైతే మనం చూస్తాం కదా, ఇంటి బయట ఉంటాయి కదా, మనం కొంతమంది ఇంటికి వెళ్తే బయట రాసి ఉంటారు బీవేర్ ఆఫ్ డాగ్స్ అని, కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని రాస్తారు కదా, బోర్డు పెడతారు బయట, అంటే జాగ్రత్తగా ఉండండి, కుక్క కరుస్తుంది కూడా అని. సో అలా అన్నమాట. అంటే కుక్కలు ఎందుకు పెడతారండి మరి గేట్ దగ్గర అంటే, ఎవరైనా దొంగలు ఇంకా ఎవరైనా అలాంటి దుండగులు రాకుండా ఉండడానికి, రక్షించుకోవడానికి మనము జనాలు కొంతమంది కుక్కల్ని పెడతారు గేట్ దగ్గర. అలాగే ఇక్కడ మనం చూస్తాం అనమాట. ఈయన ఏమంటాడంటే, ఈ యొక్క శృంగి, ఈ క్షత్రియ రాజులు గృహపాలో కుక్కలు లాంటి వారు, వీరి పని ఏంటంటే మమ్మల్ని సంరక్షించాలి అంతే అక్కడ. అంతేకాని సభాండం భోక్తుమర్హతి, అంతేకాని ఇంట్లో ప్రవేశించి మాతో పాటు ఒకే పాత్రలో తాగాలనుకుంటారా, అంత యోగ్యత వాళ్ళకు లేదు అని చెప్తారన్నమాట. సభాండం భోక్తుమర్హతి, అంత అర్హత వాళ్ళకి లేదు. వాళ్ళ కుక్కలు అక్కడ గేట్ దగ్గర ఉండాలంతే, ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించదు. అంటే ఇక్కడ శృంగికి తెలుసు, అక్కడ రాజు పరీక్షితు మహారాజు ఎంతో దాహం వేసి, అతనికి ఎంతో ఆకలేసి నీరు కోసం వెతుకుతూ ఇంటికి వచ్చాడు, ఇంట్లోకి ప్రవేశించాడు. అంటే ఆ యొక్క శమి ఋషి ఆశ్రమంలోకి ప్రవేశించాడు, లోపలికి ప్రవేశించాడు దాహాన్ని తీర్చుకోవడానికి. అందుకే ఇక్కడ ఏమంటాడు శృంగి, అతనికి అసలు లోపలికి వచ్చే అర్హతే లేదు. ఆ బయటే, ఇంటి బయట ఉండాల్సింది క్షత్రియుడికి.
అని ఇక్కడ అంటే ఇప్పుడు ఆయన ఒక ఎక్కడి వరకు ఆయన ఒక ఉన్మత్తత పెరిగిపోయిందో మనం చూడొచ్చు అనమాట. సో ఇప్పుడు ఇంకేమంటున్నారు చూడండి శృంగి. కృష్ణే గతే భగవతి శాస్త్రీ ఉత్పతగామినాం తద్భిన్న సేతు నద్యాహం శాస్మి పశ్యతా మే బలం. కృష్ణే గతే భగవతి, కృష్ణుడు తన ధామానికి వెళ్ళిపోయాడనేసి ఇలాంటి వాళ్ళందరూ ఇలాంటి అరాచకులు చేయడానికి ఇలాంటి అందరి క్షత్రియులందరూ దుర్వినియోగం చేస్తున్నారు. వాళ్ళ యొక్క పవర్ని, వాళ్ళ యొక్క శక్తిని దుర్వినియోగం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఎవరు కృష్ణుడు మమ్మల్ని రక్షించడానికి ఆ కృష్ణుడు లేడు, ఇప్పుడు తన ధామానికి వెళ్ళిపోయాడు. అందుకనే ఆ యొక్క బాధ్యతను నేను తీసుకుంటాను. క్షత్రియుల్ని దండించడానికి నేనే కంకణం కట్టుకున్నాను అనేసి నేను నా యొక్క శక్తి ద్వారా నా బ్రహ్మ తేజస్సును ఈరోజు ఆ క్షత్రియులు చూస్తాడు, ఆ క్షత్రియురాజు చూస్తాడు. నా బ్రహ్మ తేజస్సు ద్వారా ఈరోజు ఆ క్షత్రియుడిని నేను దండిస్తాను అనేసి అంటే ఈ యొక్క శృంగి చెప్తున్నాడంట. సో అంటే కృష్ణుడు వెళ్ళిపోయాడు, మమ్మల్ని రక్షించడానికి ఇప్పుడు ఎవ్వరు లేరు ఈ క్షత్రియుల నుంచి. సో ఇలాంటి క్షత్రియుల్ని నేను దండిస్తాను. కృష్ణుడు లేడు కదా, అందుకే ఆయన ప్లేస్లో అంటే కృష్ణుడు స్థానాన్ని ఇక్కడ శృంగి స్వయంగా తీసేసుకుంటున్నాడు అన్నమాట. సో ఇది కలియుగంలో ఒక లక్షణం అంట. అంటే భగవంతుడు లేడు, ఇప్పుడు నేను భగవంతుడిని, నేనే ధర్మాన్ని సృష్టిస్తాను, నేనే రక్షిస్తాను, నేనే పాలిస్తాను అని కొంతమంది వాళ్ళే భగవంతుడిగా సృష్టించుకొని అంటే చెప్పుకుంటారు అన్నమాట. నేను భగవంతుడు అవతారం వాళ్ళు చెప్పుకుంటారు, లేకపోతే వాళ్ళ శిష్యుల ద్వారా ప్రచారం చేయించుకుంటారు అన్నమాట. వారే భగవంతుడని, భగవంతుడు అవతారం అనేసి. సో అలాంటి అమాయకులు ప్రజలు అలాంటి కొంతమంది బాబాజీల్ని, స్వాముల్ని, బాబాల్ని వాళ్ళని భగవంతుడని కూడా ఆరాధించుకుంటూ ఉంటారు అన్నమాట. వాళ్ళ ఫోటోలు పెట్టుకొని దాన్ని పూజ కూడా చేస్తూ ఉంటారు. సో అలాంటివి కొన్ని నాకు వాట్సాప్లో కూడా పంపిస్తూ ఉంటారు కొంతమంది. సో ఇలాంటి బోగస్ అవతారాల గురించి జాగ్రత్తగా ఉండాలి మీరు, తస్మాత్ జాగ్రత్త అని ఇక్కడ ప్రభుపాల్ గారు తాత్పర్యంలో రాశారన్నమాట. ఇలా ఇది కలియుగంలో ఒక లక్షణం అన్నమాట. ఇప్పుడు చూడండి అతను ఏమంటారు శృంగి. ఇత్యుక్త్వారో శతాం రాక్షో వయస్యాన్ ఋషి బాలకః కౌశిక్యాపా ఉపస్పృశ్య వాగ్వజ్రం విససర్జ. తో ఆ యొక్క ఋషి పుత్రుడైన శృంగి తను కళ్ళు ఎంతో ఎర్ర చేసుకున్నా అంటే ఎంతో క్రోధంతో కళ్ళు ఎర్రగా అయిపోయి అక్కడ ఉన్న కౌశిక నది జలాన్ని తీసుకొని అంటే జలాన్ని స్పర్శించి తనందరూ అక్కడ ఎవరున్నారంటే వ్యవస్యాన్ ఋషి బాలక, ఇంకా కొంతమంది అక్కడ ఋషిపుత్రులు ఉన్నారంట, ఆయనతో పాటు ఆడుకుంటున్న వాళ్ళందరూ పిల్లలు. ఆ పిల్లల మధ్యలో ఇలాంటివన్నీ వాగుతున్నాడు ఆయన. వాగిన తర్వాత ఆ జలాన్ని స్పర్శించి ఇప్పుడు వాగ్వజ్రం విససర్జ. ఎలాంటి వచనాలు పలికారంటే వజ్రాయుధం, వజ్రం మన థండరింగ్ వర్డ్స్, థండర్ బోల్డ్ వర్డ్స్. ఇదంతా ఒక చైల్డిష్, సింప్లీ చైల్డిష్ అన్నమాట. అంటే ప్రభుపాద వారు ఇక్కడ రాశారు. ఇక్కడ ఏదైతే ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల మధ్యలో ఏదో పెద్ద పెద్ద ప్రవచనాలు ఇచ్చేసి ఇలాంటి శృంగి వాగ్దానాలు చేసేసి ఇప్పుడు నేను ఏదో మొత్తం ఉద్ధరించేస్తాను, మొత్తం బ్రాహ్మణ జాతిని ఉద్ధరిస్తాను, ఇప్పుడు ఉద్ధరించబోతున్నాను అనేసి శాపం పలుకుపోతున్నాడు. ఎక్కడ చేస్తున్నాడంటే అందరూ ఇంకా పిల్లల మధ్యలో. ఇదంతా ఒక రకంగా చెప్పాలంటే చిన్నపిల్లలు అంటే పిల్లలు చేసే తప్పుగా చేస్తున్నారు. పిల్లలు ఎలాగైతే తప్పులు చేస్తారో ఒక్కొక్కసారి ఆడుకుంటూ అలా చేస్తున్నాడు ఒక తప్పు, కానీ చాలా పెద్ద తప్పు. దీని ద్వారా ఎంతో పెద్ద తప్పు జరగబోతుంది అన్నమాట. ఇతి లంఘిత మర్యాదం తక్షకః సప్తమేహని దంక్ష్యతి స్మాకులాంఘారం చోదితో మే తతద్రుహం. ఇక్కడ పరీక్షితుని ఏమంటాడు, కులాంగారం అంటే మొత్తం ఆ కులానికే ఎంతో నీచమైన వ్యక్తి, ఆ క్షత్రియ కులానికి పరీక్షితుని అలా నిందిస్తూ తక్షక సప్తమే హాని. తక్షక అని ఒక సర్పపక్షి, ఆ సర్పపక్షి వచ్చేసి దంక్ష్యతే
దంక్షతే అంటే కాటు వేస్తుంది అని. కాటు వేసి ఎవరైతే ఇలా నా యొక్క తండ్రిని అవమానించిన ఈ క్షత్రియుడు అధర్మాన్ని పాటిస్తున్నాడు, అలాంటి అధర్మ క్షత్రియుడిని నేను ఈ విధంగా దండించి శిక్ష విధిస్తున్నాను అనేసి శాపం పలికాడు అన్నమాట ఈ యొక్క శృంగి. సో ఇక్కడ మనం చూసింది ఏంటంటే, దీని ద్వారా మనం చూస్తాం ఇక్కడ నుంచి ఇంకా వర్ణాశ్రమ ఏదైతే వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థ అంతా దిగజారిపోయింది, అంతా మారిపోయింది. ఏ విధంగా అయితే వైదిక శాస్త్రానుసారంగా ఇప్పుడు పాటించడం జరగటం లేదు. బయట జీవితం అంటారు, పుట్టుకతోని వాళ్ళ యొక్క కులం జాతిని నేను ఈ కులం ఏ జాతి అనుకొని పుట్టుకతో నిర్ధారించుకుంటున్నారు. ఇది సరైన పద్ధతి కాదు, మన వేదిక పద్ధతి కాదు. ఇంకా వర్ణాశ్రమ పద్ధతిగా ఎవరు పనిచేయటం లేదు, ఇంకా వ్యవహరించడం లేదు. దీనంతా కారణం ఏంటంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది పతనం. ఎందుకంటే ముందు ఇక్కడ ప్రాబ్లం ఉందనుకోండి, సమస్య ఉంటే నిర్దేశాన్ని ఇచ్చేది శరీరానికి ఏం పనులు చేయాలి, కార్యాలు చేయాలి అనేది తలకాయ కదా. తలకాయ సరిగ్గా లేకుంటే ఇంకా ఎన్నో తప్పు కార్యాలు అన్ని అవయవాల ద్వారా జరిగిపోతాయి. అలాగే ఆ బ్రాహ్మణులు యొక్క ముఖ్యంగా ఇక్కడ మనం చూసేది ఏంటంటే, ఈ కలి ఈ యొక్క బ్రాహ్మణ పుత్రుడి ద్వారా ప్రవేశించి మొత్తం వ్యవస్థనే, మొత్తం ఈ యొక్క వర్ణాశ్రమ వ్యవస్థనే మార్చివేసిందనమాట. ఇప్పుడు ఉన్న విధంగా మనం చూస్తున్నాము. 38వ శ్లోకం. తతో భేత్యాశ్రమం బాలో గలే సర్పాకలేవరం పితరం వీక్ష్య దుఃఖార్తో ముక్తకంఠోరురోధః. సో దాని తర్వాత ఎప్పుడైతే ఆ యొక్క మునిపుత్రుడు ఆ శాపాన్ని పలికిన తర్వాత తన యొక్క ఆశ్రమానికి తిరిగి వచ్చాడంట. అప్పుడు అక్కడ తిరిగి వచ్చినప్పుడు చూశాడు, తన యొక్క తండ్రి ధ్యానంలో కూర్చొన్నాడు శమిక ఋషి. ఆయన మెడలో చనిపోయిన పాము ఉంది, వేలాడుతుందన్నమాట. ఆ పాముని చూసి ఎంతో గట్టిగా ఏడవడం ఆరంభించాడంట. గట్టిగా ఏడుస్తున్నాడు కూర్చొని అక్కడ ముందు. అంటే అక్కడ శాపం పలికి అంత గొప్ప రాజుని ఒక 7 రోజుల తర్వాత చనిపోవాలనే శాపాన్ని పలికినందుకు ఏమాత్రం బాధపడటం లేదు. ఇక్కడ దేని గురించి బాధపడుతున్నాడు? ఆయన తండ్రి మెడలో చనిపోయిన పాముని చూసి గట్టిగా ఏడుస్తున్నాడంట. సవాంగీరసో బ్రహ్మన్ శ్రుత్వా సుత విలాపనం ఉన్మీల్య శనకైర్నేత్రే దృష్ట్వా చాంసే మృతోరగం. సో అలా ఈ అంగీరస ముని యొక్క వంశంలో పుట్టాడంట మన ఈ యొక్క శమిక ఋషి వీళ్ళందరూ. సో అలా తన పుత్రుడు ఎంతో గట్టిగా ఏడుస్తున్నాడు. ఆ శబ్దాన్ని విని తన కళ్ళు తెరుచుకున్నాడు మెల్లిగా. ఆయన ఒక ధ్యానం నుంచి బయటకు వస్తున్నాడు ఇప్పుడు శమిక ఋషి. అది చూశాడంట, తన యొక్క మెడలో ఏదో చనిపోయిన పాము తీసి పారేసాడు సైడ్కి. ఇదేదో చనిపోయిన పాము తీసి పారేసాడు. దాని గురించి పెద్ద పట్టించుకోలేదు శమిక ఋషి. విసృజ్యతం చ పప్రచ్చ వత్సకస్మాద్ధిరోధిషి కేన వాతే పకృతం ఇత్యుక్త సన్యవేదయత్. ఆ యొక్క చనిపోయిన పామును తీసి పారేశాడు పక్కన. తర్వాత తన పుత్రుని అడిగారంటే, ఎందుకు శృంగి ఇంత గట్టిగా ఎందుకు ఏడుస్తున్నా, ఏం జరిగింది, నిన్ను ఎవరైనా చేశారా? ఇది విన్న శృంగి ఇప్పుడు చెప్పసాగాడు ఏం జరిగింది మొత్తం. ఆ పరీక్షిత్ మహారాజు వచ్చాడు, నీ మెడలో ఇలా చనిపోయిన పాముని నీ మెడలో వేసి ఎలా నిన్ను అవమానించాడు, ఆ అవమానాన్ని నేను సహించలేక ఎలా దండించాను, నా పరీక్షిత్ మహారాజుని శాపం ఇచ్చాను. తర్వాత మీ యొక్క ఈ పరిస్థితిని చూసి, ఈ చనిపోయిన పాముని మెడలో చూసి నేను ఏడుస్తున్నాను అనే మొత్తం ఘటనాన్ని ఇప్పుడు వివరిస్తాడు అన్నమాట తన తండ్రికి. ఎప్పుడైతే ఎంత వివరణ విన్న తర్వాత ఏం పలుకుతాడంటే శమిక ఋషి 41వ శ్లోకంలో ఉంది. నిశమ్య సప్తం మతదర్హం నరేంద్రం సబ్రాహ్మణోనాత్మజమభ్యనందత్ అహోబతాం హో మహదత్యతే కృతం అల్పీయసి ద్రోహౌరుర్ధమోద్రతః. సో 41వ శ్లోకం అండి.
ఇప్పుడు మనం చర్చించుకుంటున్నాము. సో ఇలా విన్న తర్వాత ఎప్పుడైతే ఆయన తెలుసుకున్నాడు, అరే నరేంద్ర ఆయన రాజుని నువ్వు శపించేశావా? అలా ఎప్పుడు రాజుని శాపానికి నువ్వు గురి చేయకూడదు. ఒక బ్రాహ్మణుడు అలా శపించకూడదు ఇలాంటి కారణానికి. ఎందుకంటే అందరు నరుల్లో శ్రేష్టమైన వాడు ఈ పరీక్షిత్ మహారాజు, ఈ రాజు. అందుకనే ఈ యొక్క శమిక ఋషి ఈ విషయం విన్న తర్వాత ఎంతో బాధకు గురయ్యాడు అనమాట. ఎంత పెద్ద తప్పు చేసేసాడు నా పుత్రుడు అని. అందుకనే ఇక్కడ అంటున్నాడు, అహో బదాం హో మహదద్యతే కృతం, అయ్యో ఎంత పెద్ద తప్పు చేసేసావురా నువ్వు అని. అసలు ఆయన చేసిన తప్పిదం ఎంతో చిన్నది. అంత చిన్న అపరాధానికి నువ్వు అతనికి మృత్యుదండనే ఇచ్చేసావు, చనిపోవాలని శాపం ఇచ్చేసావు. అసలు ఇది ఎక్కడ న్యాయం? నువ్వు చేసిన ఎంత పెద్ద తప్పు నీకు తెలియటం లేదు అనేసి తన పుత్రుడితో అంటున్నాడు అనమాట శమిక ఋషి. ఎందుకంటే ఒక రాజు చూడండి, ఇక్కడ మనకి తాత్పర్యంలో రాస్తున్నారు, ఒకసారి డాక్టర్ ఉంటాడు. డాక్టర్ కూడా ఎప్పుడైనా ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఆయన ద్వారా ఒక పేషెంట్ మరణించవచ్చు, చిన్న తప్పు కూడా జరగవచ్చు ఆయన ద్వారా పేషెంట్ని ట్రీట్ చేస్తున్నప్పుడు. సో అలా చిన్న తప్పు జరిగిందనేసి మనం డాక్టర్ని చంపేయడం కదా, అది ఉచితం కాదు. సో ఒక మనిషి ద్వారా ఒక సహజంగా ఎప్పుడో అప్పుడు చిన్న తప్పిదం జరగవచ్చు. దానికి అతనికి మృత్యుదండ విధించడం అనేది అన్యాయం అనే విషయాన్ని ఇక్కడ మనకి శమిక ఋషి చెప్తాను అనమాట. అది తాత్పర్యంలో ప్రభుపాద వారు చెప్తున్నారు. సో అలా ఏ మనిషికైనా అలా చిన్న తప్పిదానికి దండించడం అనేది, మృత్యుదండ విధించడం అనేది అన్యాయం. అటువంటిది ఒక రాజుని ఖచ్చితంగా చేయకూడదు. అటువంటిది ఎంతో మహాభక్తుడైన పరీక్షిత్ మహారాజుని, ధర్మాన్ని సంరక్షించే పరీక్షిత్ మహారాజుకి చేశావు నువ్వు, అసలు ఎంత పెద్ద తప్పు చేశావు నీకు అర్థం కావట్లేదు అనేసి ఇక్కడ బాధపడుతున్నాడు అనమాట శమిక ఋషి. ఇప్పుడు ఈ బాధలో ఏవైతే శ్లోకాలు వ్యక్తం చేస్తాడో శమిక ఋషి చాలా అద్భుతంగా ఉంటాయి దాని అర్థం. దాని నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 42 సరిపోయింది. నవై నృభిర్నరదేవం పరాక్యం సమ్మాతుమర్హస్య అవిపక్య బుద్ధే యత్తేజసా దుర్విసహేన గుప్తా విందంతి భద్రాణ్యకుతో భయా ప్రజా. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నా పుత్రుడా, చిన్న పిల్లవాడి నువ్వు, నీ యొక్క బుద్ధి ఇంకా పెరగలేదు సరిగ్గా. అందుకే నీకు సరిగ్గా రాజు అంటే ఎవరో విషయం నీకు తెలియదు. మొత్తం నరుల్లోనే శ్రేష్టమైన వ్యక్తి నరదేవ అంటారు రాజుని. ఎందుకంటే ఆయన ఆ భగవంతుడి ప్రతినిధి మనందరికీ. భగవంతుడు సంరక్షిస్తాడు అందరినీ, కానీ ఎలా సంరక్షిస్తాడు? ఈ యొక్క రాజు మాధ్యంతో. సో రాజే భగవంతుడు మన సంరక్షణ చేసేది మనకు రాజు మాధ్యంతో. సో రాజు ఆ భగవంతుడి ఆ శక్తిని కృప పొందుతాడు, దాని ద్వారా మనందరినీ రక్షిస్తాడు. సో అలాంటి రాజు నేను శాపించేసావే. అతను ఎప్పుడైనా సరే ఒక సాధారణ మనిషిగా, సాధారణ వ్యక్తిగా నువ్వు పోల్చి చూడకూడదు. మనం అందరము ఎంతో సుఖ సంతోషాలతో ఎంతో హాయిగా ధర్మాన్ని నిర్వర్తించుకుంటూ ఎలా జీవించగలుగుతున్నాం? ఎందుకంటే ఆ పరీక్షితుడు సంరక్షణలో ఉన్నాం కనుకనే, అతను రక్షిస్తున్నాడు కనుక అందరి ప్రజల్ని మనం ఎంత హాయిగా ఉండగలుగుతున్నాం. అలాంటి రాజుని నువ్వు శపించావే. అలక్ష్యమానే నరదేవనామ్ని రతాంగపాణావయమంగలోకః తదాహ్యచౌరా ప్రచురో వినంక్ష్యతి రక్ష్యమానో వివరూతవత్క్షణాత్. రతాంగపాణి, ఆ భగవంతుడు రతాంగపాణి గుర్తొచ్చిందా మీకు? రథ అంగము నీ పాణి అంటే గ్రహించిన వాడు చేతిలో. ఎప్పుడు ఆ భీష్మ పితామహుని వధించడానికి అనేసి, అర్జునుడిని రక్షించడానికి అనేసి భగవంతుడు ఆ యొక్క రథం యొక్క చక్రాన్ని ధరిస్తాడు కదా తన చేతిలో. ఆ యొక్క రథాంగపాణి అంటారు, అందుకని భగవంతుడి పేరు దాని కారణంగా. సో అలాంటి భగవంతుడు నీ ప్రతినిధిత్వం, రథాంగపాణి అంటే రక్షించడానికి కదా భగవంతుడు. అలా ప్రజల్ని రక్షించడానికి భగవంతుడిని ప్రతినిధిత్వం చేసేది రాజు, మహారాజు పరీక్షితుడు.
ఒకవేళ మహారాజు పరీక్షితుడు చనిపోయాడు అనుకో, ఈ యొక్క మొత్తం ప్రపంచమంతా ఎన్నో రకరకాల చౌర్ అంటే చోర్, దొంగలు పెరిగిపోతారు, ప్రచురంగా పెరిగిపోతారు. సో నువ్వు ఈ చేసిన పని ద్వారా మనకే ఇంకా ఎంతో నష్టం జరగబోతుంది. మనకే కాదు, మొత్తం మానవ జాతికి నష్టం జరగబోతుంది. ఇలాంటి దుండగులు, ఇలాంటి దొంగలు, ఇలాంటి వాళ్ళందరూ, బందిపోట్లు ఇలాంటి వాళ్ళందరూ పెరిగిపోయారు అనుకో, వారు ఏం చేస్తారు? సామాన్య ప్రజల్ని హింసిస్తారు, చంపేస్తారు. సో మనం అందరి ఇప్పుడు ప్రాణాలన్నీ చెప్పాలంటే నీ యొక్క ఈ శ్రాపం ద్వారా మనం అందరము ఎంతో నష్టాన్ని, దుఃఖాన్ని ఎదుర్కోబోతున్నాం. అందుకనే ఈ రాజు అనేది చాలా ముఖ్యమైన వ్యక్తి. ప్రజల్ని సంరక్షించే ఆ బాధ్యత ఏదైతే రాజు తీసుకుంటాడో అది చాలా ముఖ్యమైన బాధ్యత అన్నమాట. సో ఇలా మహారాజు పరీక్షితుడు, ఇది దీన్ని ఏమంటారంటే మన మోనార్కీ అంటాం అనమాట. ఈ వైదిక సంస్కృతి పద్ధతి ఏంటంటే ఎలా ప్రజల్ని, అంటే గవర్నమెంటు ఎలా నడవాలి, ఒక ప్రజల్ని ఎలా సంరక్షించాలంటే ఈ రాజు సంరక్షిస్తాడనమాట, ఈ పద్ధతి అనమాట. సో ఇలా రాజు లేకపోతే అప్పుడు ప్రజలకి రక్షణ కలగదు. సో అందుకే ప్రభుపాల్ వారు అంటున్నారు, ఈ కలియుగంలో ఈ యొక్క రాజు, సరైన రాజు వ్యవస్థ ఏదైతే మోనార్కీ, ఇది లేదు. ఇప్పుడు ఏముందంటే ప్రజాస్వామ్యం, డెమోక్రసీ. దీని ద్వారా ఎప్పుడూ ప్రజలు ఆనందాన్ని పొందలేరు అని ఇక్కడ ప్రభుపాల్ వారు రాశారు. ఎందుకంటే ఇది వైదిక సంస్కృతి పద్ధతి కాదు. తదద్యన పాపముపైత్యనన్వయం యన్నష్టనాతస్య వసోర్విలుంపకాత్ పరస్పరం గృణంతి శపంతి వృంజతే పశూన్ స్త్రియోర్తాన్ పురుతస్య ఓ జనాః. ఇలా నువ్వు రాజుని, ఎవరైతే అందరినీ సంరక్షించే రాజుని నువ్వు చంపేశావనుకో, ఇంకా దాని తర్వాత ఇలా సామాన్య ప్రజల్ని దోచుకునే ఆ దొంగలందరూ పెరిగిపోతారు. సో దీని ద్వారా సమాజంలో ఎంతో అల్లకల్లోలం సృష్టించబడుతుంది. ఎంతోమంది ప్రజలు హత్యకి గురవుతారు, ఎంతోమంది తన ప్రాణాలని కోల్పోతారు, స్త్రీలను అపహరించుకొని వెళ్ళిపోతారు. ఇలాంటి వాళ్ళు దుండగులు మన యొక్క ఆవుల్ని, ఇలా ఇంకా మిగతా పశువుల్ని కూడా అపహరించుకొని వెళ్ళిపోతారు. ఇవన్నీ ఎన్నో పాపాలు జరగబోతున్నాయి. ఇవన్నిటికీ, పాపాలన్నిటికీ కారణం మనమే. దానికి కారణం నువ్వు, నేను అని ఇక్కడ స్వామి కృష్ణ చెప్తున్నాడు అనమాట. ఇక్కడ అతని బాధ్యతను వహిస్తున్నాడు. ఇప్పుడు జరగబోయే మొత్తం నష్టం ఏదైతే జరుగుతుందో మానవ జాతికి, ఆ పాపాలు ఏవైతే జరగబోతున్నాయి కలియుగంలో, దానికి కారణం మనమే. ఇప్పుడు నువ్వు చేసిన తప్పు పని అని ఇక్కడ ఆ బాధ్యతని స్వీకరిస్తున్నాడు అనమాట శమిక ఋషి. చూసారా ఎంత గొప్ప వ్యక్తో శమిక ఋషి. తదార్య ధర్మ ప్రవిలీయతే నృణాం వర్ణాశ్రమాచరయుతస్త్రయీమయ తతోర్థకామాభినివేశితాత్మనాం శూనాం కపీనాం ఇవ వర్ణ సంకరః. ఇప్పుడు ఏం జరగబోతుంది, నువ్వు చేసిన ఈ శాపం ద్వారా ఏం జరగబోతుంది కలియుగంలో అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఎలా వర్ణాశ్రమం మొత్తం దెబ్బతిల్లిపోతుంది. ఈ యొక్క వ్యవస్థ ఏదైతే ఉందో వర్ణాశ్రమ వ్యవస్థ, వర్ణాశ్రమం అనేది ఏంటంటే ఒక వ్యక్తిని ఒక మృగానిగా ఒక వ్యక్తి మృగంగా మారకుండా ఒక మంచి మనిషిగా మారడమే కాకుండా ఈ వర్ణాశ్రమ మాధ్యం ద్వారా మెల్లిగా భక్తి మార్గానికి చేరుకొని తన భగవంతుడిని సేవ చేసుకొని భగవద్ధామానికి వెళ్ళిపోయడానికి ఇది ఒక పద్ధతి అన్నమాట, ఒక బ్రిడ్జ్ లాంటిది. అలాంటి వర్ణాశ్రమాన్ని నువ్వు నీ యొక్క శాపం ద్వారా ఇప్పుడు అంతా కూలిపోతుంది. ఆ వ్యవస్థ అనేది అంతా చెడిపోతుంది. దాని ద్వారా ఏం జరుగుతుందంటే ఒక వాక్యంలో చెప్పాలంటే శూనాం కపీనాం ఇవ వర్ణ సంకర, వర్ణ సంకర ఉత్పన్నమవుతుంది. వర్ణాశ్రమం వ్యవస్థ ఎప్పుడైతే ధ్వంసం అయిపోతుందో, అతలాకుతలం అయిపోతుందో అప్పుడు ఏం జరుగుతుందంటే వర్ణ సంకర పుడితే ఏమవుతుందంటే అప్పుడు ప్రజలు ఎలా తయారవుతారంటే శూనాం కపినాం. శూనాం అంటే ఏంటి? కుక్క. కపినాం అంటే కోతి.
అంటే మనుషులు కోతులు కుక్కల్లాగా తయారవుతారు, అలా వ్యవహరిస్తారు. ఎందుకు అలాంటి పోల్చి చెప్పారంటే కోతులు కుక్కలతో అంటేనండి, ఈ యొక్క కోతులు కుక్కలు ఏంటంటే వాటికి ఎప్పుడు ఒకటే ధ్యాస, ఇంద్రతృప్తి, సంఘం భోగించడం. సో మీరు చూస్తారు కదా, కోతులు కుక్కలు ఎక్కడ పడితే అక్కడ అన్ని పనులు చేస్తుంటాయి అనమాట రోడ్లు వెంబడి. వాళ్ళకి సిగ్గు శరం అనేది ఉండనమాట. అలాంటివి ఏమి ఉండవు వారికి. అందుకే వాటిని కోతులు కుక్కలు అంటారు. ఇప్పుడు మనుషులు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. ఇంకా వాదిస్తారు కూడా. చూడండి ఎలా ఉన్నారు కోతులు కుక్కలు, ఏ బట్టలు లేకుండా ఎలా ఉన్నాయి. మనం కూడా అలాగే బట్టలు లేకుండా తిరగవచ్చు కదా కోతులు కుక్కల్లాగా. మనం కూడా ఒక కుక్క కోతిలాగానే, అది కూడా మనం కూడా ఒక పశువే, సోషల్ యానిమల్ అని గొప్పగా చెప్పుకుంటారు. సిగ్గులేదు, సంస్కారం సభ్యత లేని వాళ్ళు ఇలా మాట్లాడతారు. వాళ్ళు చూడండి వాళ్ళు ఎలా పోల్చుకుంటున్నారు. చూడండి కుక్కలు బట్టలు వేసుకోరు కదా, మనం ఎందుకు వేసుకోవడం, అదనమాట వాళ్ళ లాజిక్. ఎంత గొప్పగా ఆలోచిస్తున్నారు చూడండి. అరే అవి కోతులు కుక్కలు పశువులు, వాటికి సంస్కారం సభ్యత అంటే తెలియదు. నువ్వు మనిషివి, నువ్వు వాళ్ళతో ఎందుకు పోల్చుకుంటున్నావు. నేను మనిషి అంటే మనిషి కూడా ఒక పశువే. అది నేర్పిస్తుందండి ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టము. సోషల్ యానిమల్ అని నేర్పిస్తున్నారన్నమాట స్కూల్లో కాలేజీలో. నువ్వు ఒక యానిమలే, నువ్వు కూడా ఒక పశువే. ఇది ఇప్పుడు నేర్పించే విద్య. మన వేదిక సంస్కృతి మన ఏం శిక్షణ ఇస్తుంది, విద్య రానివాడు వింతో పశువు. మనం ఒక చదువుకున్నాం మనం ముందు. సో మన మహాభారతంలో కూడా వస్తుంది కదా. ఇలా వ్యవహరిస్తే పశువులతో నువ్వు పోల్చుకొని నిన్ను నువ్వు ఆలోచించుకుంటున్నావు, కంపేర్ చేసుకుంటున్నావు. నేను పశువుతో సమానంగా నువ్వు చూసుకుంటున్నావు అంటే నువ్వు పశువు కాదు కదరా. పశువు అయితే నువ్వు ఇంకా అలాగే అనుకో. అలా నువ్వు పోల్చుకుంటున్నావు అంటేనే అర్థమవుతుంది. నువ్వు దేవుడితో పోల్చుకోవాలి, నువ్వు పశువుకుంటున్నావు, అక్కడే అర్థమవుతుంది నీ చేతన ఏంటనేది. సో ఇలాంటి వాళ్ళు పెరిగిపోతారంట ఇక్కడ కలియుగంలో. శూనాం కపీనామివ వర్ణ సంకర. సో వీరికి ఎప్పుడు ఆధ్యాత్మికత వైపు ఏమాత్రం వచ్చి ఉండదు. కానీ ఆర్థిక వ్యవస్థను ఎలా పెంచుకోవాలి, ఇంద్రియాలను ఎలా తృప్తిపరచుకోవాలి, ఎక్కడైనా సరే ఎలాగైనా సరే ఇంద్రియాలను తృప్తిపరచుకోవాలంతే. వాటిని ఇంగ్లీష్లో గొప్పగా పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ ఎఫెక్షన్, పీడిఏ అని కూడా అంటారు అన్నమాట. చేసేది ఈ కుక్క కోతి పనులు, వాటికి పేరు పెట్టుకుంటారన్నమాట నీట్గా. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆధునిక సమాజం ఏంటంటే సూటు బూట్ వేసుకొని చక్కగా క్రాఫ్ అన్నీ పెట్టుకొని అంటే బాగా తయారయ్యి చేసే పనులు మాత్రం కోతి కుక్క పనులు అనమాట. కానీ బయటికి మాత్రం ఎంతో నీట్గా డ్రెస్ అయ్యి ఏదో పెద్ద చదువుకొని ఇంగ్లీష్లో కూడా మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. సో ఇంగ్లీష్లో మాట్లాడి ఏదో గొప్పగా చదువులు చదివేసి చేసే పనులు ఏంటంటే కోతి కుక్క పనులు అనమాట. అమెరికాలో కానీ ఇంగ్లాండ్లో కానీ పెద్ద పెద్ద దేశాల్లో కానీ పెద్ద పెద్ద రాజధానుల్లో కానీ వెళ్ళి కూడా అక్కడ కూడా బాగా గొప్ప వాళ్ళు చదువుకున్న వాళ్ళు చేసే ఏం పనులు అంటే ఇలాంటి పనులే. ఎందుకు అలాంటి శిక్షణ దొరుకుతుంది వాళ్ళకి స్కూల్లో కాలేజీలో. సో అదనమాట ఇక్కడ మనకి రాశారు ప్రభుపదుల వారు దాని గురించి ఇంకా విస్తృతంగా. అందుకనే మరి ఇవన్నిటికీ కారణం ఏంటంటే ఇప్పుడు అసలైన వేదిక సభ్యతనని వర్ణాశ్రమ ధర్మాన్ని రక్షించి ఆ యొక్క ప్రచారం చేయించే ఆ రాజు ఇప్పుడు లేడు. మరి ఎవరున్నారు? ఇలాంటి నాయకులు ఉన్నారు, అందుకే మనకి ఇలాంటి గతి పడుతుంది, ఇలాంటి సమస్యలు. కానీ ఆ నాయకులను ఎవరు ఎన్నుకున్నారు? మనకి ప్రజాస్వామ్యం కదా, డెమోక్రసీ. ప్రభుపాల్ వారు ఇక్కడ ఈ యొక్క ప్రజాస్వామ్యం ఎలా వెక్కిరిస్తున్నారో చూడండి. ఇది భగవంతుడిని నమ్మకుండా సెక్యులర్ అని భగవంతుడిని సైడ్కి పెట్టేసి నాస్తికత్వాన్ని పెంచుకొని ఏమంటారంటే ఈ గవర్నమెంట్ సర్కారు ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ఇదో చెత్త సిద్ధాంతం. సో అంటే మీరు ఎవరు కారణం ఇలాంటి పరిస్థితికి అంటే పీపుల్ అంటే మీరే, ప్రజలే కారణం. ప్రజల ద్వారా ప్రజలు ఎన్నుకోబడి కదా నాయకులు అయ్యేది ఎవరైనా. మరి ఎందుకు ఎన్నుకున్నారు మరి అలాంటి వాళ్ళని అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో దీనికి కారణం మరి ప్రజలు ఒక విధంగా చెప్పాలంటే. సో అలాంటి నాయకులు మీరు దూషించి ఏం లాభం? ధర్మపాలో నరపతి సతో సమ్రాట్ బృహశ్రవా సాక్షాన్ మహాభాగవతో రాజర్షిర్హయమేధయాత్ క్షుత్రశ్రవాయుతో దీనో నైవాస్మచ్చాపమర్హతి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ యొక్క పరీక్షిత్ మహారాజు ఒక రాజే కాదు, సాధారణ రాజు కాదు ఆయన. ఇప్పటివరకు చెప్పారు ఒక రాజుగా అతను ఎంత గొప్పవాడు, ఒక రాజుని ఇలా నువ్వు శపించడం తప్పు, సరికాదని చెప్పాడు. ఇప్పుడు ఆయన ఒక రాజే కాదయ్య బాబు, అతను ఎంతో గొప్ప మహానుభక్తుడు భగవంతుడికి.
అసలు చెప్పాలంటే ఆయన రాజర్షి, ఆయన రాజర్షిర్హయమేధయాద్, ఎంతో తెలివైన గొప్పైన వ్యక్తుడు, మహాభాగవతుడు, సాక్షాన్ మహాభాగవతో. ఆయన ఎన్నో అశ్వమేధ యజ్ఞాలు కూడా చేశాడు. రాజర్షిర్హయమేధయాత్. సో అలాంటి రాజు ఒకవేళ క్షుత్ర శ్రమయోతో దీనో, ఎంతో శ్రమించిన తర్వాత ఆయనకు దాహం వేసి ఆకలేసి మన ఇంటికి వచ్చినప్పుడు అలాంటి వ్యక్తికి మనం ఎలాగో అతిథి సత్కారం అయితే చేయలేదు, కానీ అలాంటి వ్యక్తిని శాపించడం అనేది అస్సలు సరికాదు, నువ్వు చేసిన పని చాలా పెద్ద తప్పు అని ఇక్కడ తన కుమారుడికి నచ్చ చెప్తున్నాడు అన్నమాట శమిక ఋషి. అపాపేషు స్వభృత్యేషు బాలేనా పక్వబుద్ధినా పాపం కృతం తద్భగవాన్ సర్వాత్మా క్షంతుమర్హతి. ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే, ఈ బాలకుడు బుద్ధి లేదు ఈ బాలకుడికి, అందుకనే ఇలాంటి తప్పు చేశాడు. అందుకనే ఓ భగవంతుడా, ఇలాంటి నా పుత్రుడు చేసిన తప్పిదాన్ని మన్నించు అని ప్రార్థించుకుంటున్నాడు భగవంతుడికి శమిక ఋషి. ఇతను బాలకుడు, బాలేన అపక్వ బుద్ధిన, ఇంకా అపక్వ అంటే ఇంకా పక్క అంటే పండిపోతుంది, అలా ఇంకా ఆయన వృద్ధి చెందలేదు. తక్కువ బుద్ధి అయినా నా బాలకుడు ఏదో తప్పిదం చేసేసాడు తెలివి లేక, ఎంతో పెద్ద పాపానికి గురి కట్టాడు దాని శాపం ద్వారా. సో ఇతను చేసిన, ఎందుకంటే ఆ గొప్ప భక్తుడి పట్ల అపరాధాన్ని చేశాడు, చెప్పాలంటే ఒక విధంగా శృంగి భక్తుడికే శాపం ఇచ్చేశాడు, ఇది చాలా పెద్ద తప్పిదం చేశాడు, కనుక దీన్ని ఇంకా ఎవ్వరూ క్షమించలేరు, నువ్వు భగవంతుడా నువ్వు ఒక్కడే నా యొక్క పుత్రుడిని రక్షించుకోవచ్చు అని ఇక్కడ చెప్తున్నారనమాట. అప్పుడు ఎవరైనా అనుకోవచ్చు, ఇదేంటి భగవంతుడు లీల అన్నారు, భగవంతుడు ఇచ్చానుసారంగా జరుగుతుంది, మా పాపం మా చిన్న బాబుని ఎందుకు సాధారణంగా చేసి అతని ద్వారా ఎందుకు శాపం ఇప్పించారు అంటే, ఇక్కడ ప్రభుపాల ద్వారా తాత్పర్యం రాశారు ఏంటంటే, ఒక బాలకుడు శాపించాడు కనుక భగవంతుడు అతన్ని మన్నించగలడు. సరే చిన్నపిల్లవాడు తెలియక తప్పు చేశాడు, దాని ద్వారా ఇలా శమిక ఋషి భగవంతుడిని ప్రార్థించుకుంటే భగవంతుడు కూడా మన్నించేసి అవకాశం ఉంది కనుక, ఆ విధంగా ఎవరైనా వేరే వారు చేస్తే ఇంకా మన్నించడానికి కూడా అవకాశం ఉండదు, ఇక్కడ చిన్నపిల్లవాడు కదా అని మన్నించే అవకాశం ఉంది కనుక భగవంతుడు స్వీకరిస్తాడు ఇలాంటి ప్రార్థన అని. అందుకే ఇలా చిన్న పిల్లాడి ద్వారా, అంటే బ్రాహ్మణి పుత్రుడి ద్వారా చేయించాడు అనమాట భగవంతుడు. సో మరి సరే, బ్రాహ్మణ పరివారంలో ఒక పుత్రుడి ద్వారా, బ్రాహ్మణ కులం ద్వారా ఎందుకు మరి కలి అనేది ప్రవేశించింది అంటే, దీనికి కూడా ఇక్కడ రాశారు ఏంటంటే, ఇక్కడ ఏం రాశారంటే వరాహ పురాణంలో రాశారంటే ఈ విషయం. ధనవ్రీపం, ఓకే, థ్యాంక్ యూ. వరాహ పురాణంలో రాశారంట ఏమని, ఎప్పుడైతే కొంతమందిని అసురుల్ని భగవంతుడు చంపకుండా వదిలేశారంట ఒక్కొక్కసారి కొన్ని చోట్ల. సో అలాంటి అసురుల్ని మళ్ళీ భగవంతుడు అంటే అసురులు ఈ కలియుగంలో బ్రాహ్మణ పరివారంలో పుట్టారంట. అంటే భగవంతుడు వాళ్ళకు ఒక అవకాశాన్ని ఇచ్చారు, సరే మీరు బ్రాహ్మణ పరివారంలో పుట్టేసి కొంచెం ఏదో ఒక రకంగా నువ్వు భక్తి చేసుకొని దీని యొక్క జీవితాన్ని సిద్ధపరచుకోవడానికి ఆ భగవంతుడు కృప ఇచ్చాడన్నమాట వాళ్ళకి. సరే నువ్వు బ్రాహ్మణుల పరివారంలో జన్మించాను. సో ఇలాంటి వారు కలియుగంలో బ్రాహ్మణ పరివారంలో జన్మించి ఇలా మొత్తం వర్ణాశ్రమ వ్యవస్థనే ధ్వంసపరుస్తారన్నమాట. సో అలా కొంతమంది అసురులు బ్రాహ్మణుల పరివారంలో జన్మిస్తారంటే కలియుగంలో. ఇది వరాహ పురాణంలో రాశారు. ఇప్పుడు అండి చాలా ఇంపార్టెంట్ శ్లోక, ఈ శ్లోకం మీరు కావాలంటే నేర్చుకోండి, చాలా మంచి శ్లోక. ఒక మన జీవితంలో, నిజ జీవితంలో ఒక భక్తుడికి ఎంతో ఉపయోగకరమైన శ్లోకం. ఇలాంటి ఒక్కొక్కసారి ఘటనలు మన జీవితంలో కూడా జరగవచ్చు. అంటే మనం ఏ చిన్న తప్పు చేయకుండా ఎంతో పెద్ద శిక్ష మనకు దొరకవచ్చు. భక్తుల మాధ్యం ద్వారా కానీ బయట పరిస్థితుల ద్వారా కానీ ఒక్కొక్కసారి మనకే అర్థం కాదు, అరే నేను ఏం తప్పు చేశాను, ఇంత పెద్ద శిక్ష నాకు ఎందుకు పడింది అని. అలాంటప్పుడు మనము దాన్ని ఎలా స్వీకరించాలి, ఎలాంటి చేతను మనము మన మనసులో ఉంచుకోవాలనే విషయాన్ని ఈ ఒక్క శ్లోకం గుర్తు చేసుకుంటే సరిపోతుంది.
తిరస్కృత విప్రలబ్ధ శప్తా క్షిప్తా హతాపి నాస్య తత్ప్రతి కుర్వంతి తద్భక్త ప్రభవోపి. అసలు భగవంతుడు భక్తుడు అంటే ఎవరో ఇక్కడ రాస్తున్నారు అనమాట. అంటే శమిక ఋషి భగవంతుడిని ప్రార్థించుకుంటున్నాడు. ఎందుకు అంటే, అరే ఇప్పుడు ఈ యొక్క పరీక్షితుడు ఎవరైతే ఉన్నాడో ఎంత శుద్ధ భక్తుడు అంటే, వీరు శుద్ధ భక్తులు ఎప్పుడైనా సరే ఎలాంటి పరిస్థితులైనా సరే, ఎంత దుర్ఘటన జరిగినా కానీ, ఏ రకమైన శాపానికి గురైనా సరే వాళ్ళు ఎప్పుడు ప్రతిక్రియ అనేది చేయరు, రివెంజ్ తీసుకోరు. వారు ఏం చేస్తారంటే దాన్ని స్వీకరిస్తారు. ఒకవేళ వారిని ఎవరైనా దూషించినా, వాళ్ళని ఎవరైనా చీట్ చేసినా కానీ, వాళ్ళని ఎవరైనా శపించినా కానీ, ఎలాంటి అపరాధం వాళ్ళ వైపు చేసినా ఎవరైనా వ్యక్తులు 48వ శ్లోకం అండి, 48 నంబర్ శ్లోకం, చాలా ఇంపార్టెంట్ శ్లోకం. సో ఒకవేళ వాళ్ళని అవమానించినా కానీ, అపమానించినా కానీ, వాళ్ళపైన ఎలాంటి చంపడానికి ప్రయత్నించినా సరే కానీ, భక్తుడంట ఒకసారి వాళ్ళ వైపు ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశం తన మనసులో ఎప్పుడు పెంపొందించుకోడు. అతను నన్ను అవమానించారు కదా, నేను అతను అవమానిస్తాను దీనికి తగ్గట్టుగా, టిట్ ఫర్ టాట్ అని అలాంటి చేతన భక్తుడి మనసులో ఉందంట. అందుకనే ఇక్కడ ఒకవేళ శమికృషి అనుకుంటున్నాడు, ఒకవేళ ఆ రాజు కూడా క్షమత ఉంటుంది, ఆ రాజు కూడా క్షమత ఉంది, కానీ అతను నా యొక్క పుత్రుడిని దండించడు, ఎందుకంటే ఆయన గొప్ప భక్తుడు, నా యొక్క పుత్రుడి పైన ఎటువంటి ప్రతికార్యం తీసుకోడు. అందుకనే ఇప్పుడు నా పుత్రుడు మరి ఎలా ఈ పాపం నుంచి ముక్తుడు అవ్వగలడు, ఓ భగవంతుడా నువ్వు మాత్రమే రక్షించగలవు అని ప్రార్థించుకుంటున్నాడు భగవంతుడికి. సో కానీ దీన్ని మనము తప్పుగా అర్థం చేసుకో, భక్తులు వారి పట్ల జరిగే వేటికైనా సరే వాళ్ళు సహిస్తారు, కానీ ఒకవేళ ఎవరైనా భగవంతుడిని కానీ వేరే భక్తుడిని కానీ నిందించడం కానీ, అవమానించడం కానీ, హింసించడం చేస్తే మాత్రం అస్సలు సహించరు శుద్ధ భక్తులు. ఇక్కడ రాశారు, ఇన్ కేస్ ఆఫ్ దేర్ బీయింగ్ పెర్ఫార్మ్డ్ అగెయిన్స్ట్ ద లార్డ్ అండ్ హిస్ డివోటీస్, దెన్ ద డివోటీస్ టేక్ వెరీ స్ట్రాంగ్ యాక్షన్. ఒకవేళ అదే ఒక వ్యక్తి వేరే భక్తుడి పట్ల కానీ భగవంతుడి పట్ల సరిగ్గా వ్యవహరించలేదనుకోండి, అవమానించినా కానీ హింసించినా కానీ, అప్పుడు శుద్ధ భక్తులు ఎవరైనా సరే భక్తులు భగవంతుడి సహించరంట, వెంటనే యాక్షన్ తీసుకుంటారంట. సో భక్తుడి దగ్గర ఎంతో శక్తి ఉంటుంది, కానీ వాళ్ళని దుర్వినియోగం చేసుకోరు అంతే. ఇది పుత్రాకృతాఘేన సోను తప్తో మహాముని స్వయం విప్రకృతో రాజ్ఞ నైవాగం తద్ అచింతయేత్. ఒక్క నిమిషం అండి, నా బ్యాటరీ అయిపోతుంది మొబైల్ది. ఓకే, ఆ రోజుల్లో పాపభీతి ఉంది. ఓకే, నాకు అర్థం కాలేదు. ఓకే, నో ప్రాబ్లం. సో ఇక్కడ ఏం చెప్పారంటే ఇది 49వ శ్లోకంలో, సో అందుకనే ఈ విధంగా శమిక ఋషి తన పుత్రుడు చేసిన తప్పిదానికి పాపానికి ఎంతో బాధపడ్డాడనమాట. అంతేగాని ఆ రాజు చేసిన చిన్న అవమానానికి పెద్ద పట్టించుకోలేదు. మీరు చూశారు కదా, అతను శమిక ఋషి ఏమనట్లేదు, నాకు అవమానం జరిగింది సరిగ్గా నువ్వు శపించావని అనట్లేదు, నాకు జరిగిన అవమానం అసలు లెక్కే లేదు, నువ్వు అతనికి ఇచ్చిన మృత్యుదండనే చాలా పెద్దది, అలాంటి చిన్న అవమానం అసలు మనం పట్టించుకునే అవసరం లేదు, కానీ నువ్వు ఇచ్చిన మృత్యుదండ ఇచ్చావు ఆ మహాభక్తుడైన పరీక్షిత్ మహారాజుకి, ఇది సరికాదు అని తన బాధను వ్యక్తం చేసుకున్నాడు అనమాట. దీంతో మనకి ఇంకో లాస్ట్ శ్లోకం ఉంది, దీంతో మనం ముగిద్దాం ఈరోజు ఒక చర్చని. 50వ నంబర్ శ్లోకం. ప్రాయశః సాధవో లోకే పరైర్ద్వంద్వేషు యోజితాః న వ్యతంతి న హృష్యంతి యత ఆత్మా గుణాశ్రయః. సో ఇలా ఎవరైతే ఆధ్యాత్మిక పథంలో నివసిస్తూ ఉంటారో వారు ఎప్పుడైనా సరే ఎన్నో రకమైన ద్వంద్వాలు ఉంటాయి ఈ యొక్క భౌతిక జగతంలో. అంటే సుఖం దుఃఖం రెండు, ద్వంద్వం అన్నమాట, రెండు ఉంటాయి. సో ఇలాంటి ద్వంద్వాలకి ఎప్పుడు లోనవ్వరు, దాని ప్రభావానికి ఎప్పుడు లోనవ్వరు. సో వీరెప్పుడు భగవంతుడి సేవలో ఆధ్యాత్మికత భావనలో నిమగ్నమై ఉంటారు.
అందుకనే వీళ్ళంటి ద్వంద్వాలకి లోనవరు అని ఇక్కడ మనకి రాశారనమాట శమిక ఋషి. ఎందుకంటే ఇక ఒక విధంగా చెప్పాలంటే శమిక ఋషి కూడా ఆధ్యాత్మిక ధ్యానంలో ఉన్నాడు కాబట్టి ఆయనకు తెలుసు భగవంతుడు యొక్క శుద్ధ భక్తుడుగా ఆధ్యాత్మికత పదంలో జీవిస్తున్నాడు కనుక సో అని చెప్తున్నాడు అనమాట. వారికి ఎలాంటి ఈ యొక్క ప్రభావానికి లోనవ్వరు అని. కానీ తన పుత్రుడు చేసిన తప్పిదానికి భగవంతుడిని ప్రార్థించుకుంటున్నాడు క్షమించమని. సో ఇక్కడితో ఈ యొక్క అధ్యాయం ముగిస్తామండి, అంటే ముగుస్తుంది. సో మనము నెక్స్ట్ మండే వచ్చే సోమవారం నుంచి, అంటే రేపు కాకుండా ఎల్లుండి నుంచి పొద్దున్న నుంచి మనం ఆరంభిస్తాము, కొత్త అధ్యాయాన్ని ఆరంభిద్దాము. అదే లాస్ట్ అధ్యాయం, మన 19వ అధ్యాయము. ఇక్కడే మనం చూస్తాము. ఇప్పుడు పరీక్షిత్ మహారాజు, సుఖదేవ్ గోస్వామి ఒక ప్రశ్న ఉంది కదా, వాళ్ళిద్దరు ఎలా కలిశారు, కలిసిన తర్వాత ఏం అడిగాడు పరీక్షిత్ మహారాజు సుఖదేవ్ గోస్వామికి, ఆ విషయాలన్నీ మనము సోమవారం పొద్దున్న 8:30 నుంచి చూద్దామంట. సో మీ అందరితో మళ్ళీ అప్పుడు కలుస్తాను. అప్పటి వరకు సెలవు. చాలా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. ग्रंथराज श्रीमद् भागवतम की जय, समवेत गौर भक्त वृंद की जय, शिल प्रभुपाद की जय, निताय गौर सीतानाथ प्रेमानंदे, हरि हरि बोल.